టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. బట్ అంతకుముందు చూడండి, బ్యూటిఫుల్ దసరా స్పెషల్ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ యూపీఎస్సి ఇన్ఫినిటీ రికార్డెడ్ అయితే 40,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 50,000 అండ్ ఆఫ్లైన్ వేర్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 60,000 మాత్రమే. బ్యూటీ మరొకటి ఏంటంటే కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద హై టైమ్ టు కంప్లీట్ యువర్ ప్రిపరేషన్. క్లియర్. సో ఫీజ్ అనేది చూడండి చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఇది అంతా కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ అమ్మా. క్లియర్. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు అడగగలరు. అయితే వ్యాలిడిటీ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. 30th సెప్టెంబర్. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇక్కడ చూడమ్మా, దసరా స్పెషల్ ఆప్షనల్ ఇన్ఫినిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 20,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000. అంటే సింగిల్ పేమెంట్ మీరు చేస్తే 25,000కి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 30,000, ఇప్పుడు 25కి ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ది 25ది 20కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్. సో మీకున్న ఆప్షనల్స్ ఏంటి? పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్. సో అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆంథ్రోపాలజీ వరకు నేను డీల్ చేస్తానమ్మా. సో మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్. ఎస్. టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇక్కడ మనకు ద హిందూ అనాలిసిస్ డేట్ 16/9/2022 ఆర్టికల్స్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దాము. ఒక్కసారి చూడండమ్మా. అయితే నిన్న చూసారు కదమ్మా, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది ఎందులో ఉంది అని చెప్పాం. దట్ ఈస్ రైట్, అది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఆన్సర్ ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అమ్మా. గుడ్. ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ చూడమ్మా. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దట్ ఈస్ పార్లమెంటరీ బిజినెస్ అండ్ అన్ ఎసెన్షియల్ పిట్ స్టాప్. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్ దట్ రన్స్ ఆన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. నెక్స్ట్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ లాంచెస్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అండ్ ఎయిమ్ ఈజ్ కన్సిలియేషన్. కన్సిలియేషన్ అంటే ఒక త్రాటి మీదకి తీసుకొని రావడం, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయడం అన్నమాట. ఏంటి? విత్ ఆల్ ఆర్మ్డ్ గ్రూప్స్ ఇన్ నార్త్ ఈస్ట్. అండ్ నెక్స్ట్, వై కెనాట్ ఎకనామిక్ క్రైటీరియా బీ యూజ్డ్ ఫర్ కోటా? సుప్రీంకోర్టు అడుగుతుంది. అండ్ నెక్స్ట్, పుటిన్ జీ హెయిల్ గ్రేట్ పవర్ టైస్ అట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టాక్స్. ఎస్సీఓ టాక్స్లో ఏ విధంగా గ్రేట్ పవర్ టైస్ అనేవి ఇక్కడ చూపిస్తున్నారు అనేది కూడా చూస్తాం. క్లియర్. సో ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంట్ అమ్మా. 1 by 1 చూద్దాము. ఇది ఎడిటోరియల్ ఆర్టికల్, ఇది ఎడిటోరియల్ ఆర్టికల్ అండ్ ఇది ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ అనమాట. అంటే 3 ఆర్టికల్స్ కూడా మనం నీట్గా జాగ్రత్తగా పెట్టడం జరిగింది. క్లియర్. ఎస్. సో చూసారు కదమ్మా, అందుకనే ఒకసారి అన్నీ కూడా చూడండి. ఒకసారి చూడమ్మా, దసరా స్పెషల్ ఇక్కడ ఏపీపీఎస్సి ఇన్ఫినిటీ అండ్ టీఎస్పీఎస్సి ఇన్ఫినిటీ తాగడం జరిగింది. ఇంతవరకు మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఇచ్చాం తప్ప ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఆఫ్లైన్ క్లాస్ ఇవ్వలేదు. సో ఆఫ్లైన్ గ్రూప్ 1 ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రికార్డెడ్ కూడా గ్రూప్ 2కి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం గ్రూప్ 1 ఆఫ్లైన్ అనేది విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉన్నాయమ్మా. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అయితే కేవలం ఏపీ ప్యాక్ కావాలన్నా 5,000కి తీసుకోవచ్చు. సో అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ కాబట్టి మీరు వెంటనే స్టార్ట్ అవ్వగలరు. అండ్ టీఎస్పీఎస్సి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్. సో టీఎస్పీఎస్సి ఆఫ్లైన్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెంటనే మీరు జాయిన్ అవ్వగలరు. అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆన్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో టీఎస్పీఎస్సి ప్యాక్ 5,000 కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదమ్మా, వెంటనే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. క్లియర్. ఎస్. ఈ ఆర్టికల్ చూడమ్మా, క్లైమేట్ యాక్షన్ దట్ రన్స్ ఆన్ ది కోఆపరేటివ్ ఫెడరలిజం అని అన్నారు. అయితే ఈ ఆర్టికల్ ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ పేజీలో ఉంది. అవునా? అంటే ఎడిటోరియల్ ఆర్టికల్స్ జనరల్లీ కవర్ హోల్ కాంప్రహెన్సివ్ థింగ్స్ అనమాట. ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అమ్మా? ఇది మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. క్లియర్. GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. ఎందుకు ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్? ఎందుకు అంటే ఆర్టికల్ అంతా కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ గురించి, క్లైమేట్ యాక్షన్ గురించి. క్లియర్. సో ఎలక్ట్రిక్ బస్సెస్ గురించి,
క్లైమేట్ యాక్షన్ గురించి కాబట్టి ఈ ఆర్టికల్ మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. అయితే ఒక్కసారి చూడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ ఏముంటుంది? ఎలక్ట్రిక్ బస్సెస్. అయితే ఎలక్ట్రిక్ బస్సెస్కి రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఏ బస్సెస్ యూజ్ చేస్తున్నాం? ఇప్పుడు పెట్రోల్తోని డీజిల్తో నడిచే బస్సెస్, అంటే వీటినే ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్తో కలిగిన వెహికల్స్ అని అంటాం. ఇంటర్నల్ కంబస్షన్, క్లియర్? ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్తో కూడిన వెహికల్స్, అవి పెట్రోల్తో డీజిల్తో నడుస్తాయి. అయితే వీటిలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దే రిలీజ్ ది పొల్యూషన్, క్లియర్? పొల్యూటింగ్ ఎమిషన్స్ అనేవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ ఆక్సైడ్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ, కార్బన్ మోనాక్సైడ్స్ కానీ, కార్బన్ డయాక్సైడ్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా పొల్యూషన్స్ రిలీజ్ చేస్తుంది. అయితే వీటి వలన డేంజర్ ఏంటి? ఈ పొల్యూషన్స్ అనేవి పెరుగుతూ ఉంటే క్లైమేట్ వేరియేషన్స్ అనేవి మనం చూస్తాం. క్లైమేట్ వేరియేషన్స్ అంటే ఏంటి? జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్డ్ టెంపరేచర్స్ అనేది చూస్తాం, అవునా? ఇంక్రీజ్డ్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం చూస్తాం. టెంపరేచర్స్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే హ్యూమన్స్ ఆ టెంపరేచర్స్ని తట్టుకోలేరు, అవునా? హ్యూమన్స్ ఆ టెంపరేచర్ని తట్టుకోలేరు. సో ఇంక్రీజ్డ్ టెంపరేచర్స్ అనేది మంచిది కాదు. సో అందుకనే మనం ఏం తీసుకొచ్చాం? క్లైమేట్ యాక్షన్ రిలేటెడ్ గోల్స్ తీసుకొచ్చాం. క్లైమేట్ యాక్షన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ అన్ యాక్షన్ రిక్వైర్డ్ టు కంట్రోల్ క్లైమేటిక్ బిహేవియర్స్. అంటే క్లైమేట్ ఏ విధంగా స్పీడ్గా వెళ్తుందో దాన్ని కంట్రోల్ చేయడానికి క్లైమేటిక్ యాక్షన్స్ అనేవి తీసుకురావడం జరుగుతుందన్నమాట, క్లియర్? సో అయితే ఈ క్లైమేటిక్ యాక్షన్స్లో భాగంగానే పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ తగ్గించాలి అన్న ఉద్దేశంతో వీ హ్యావ్ బ్రాట్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ బస్సెస్, క్లియర్? వీ హ్యావ్ బ్రాట్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ బస్సెస్. అయితే దీని గురించి గవర్నమెంట్ ఇంతవరకు ఏదైనా చేసిందంటే ఎస్, వీ హ్యావ్ లార్జర్ గోల్స్. దట్ ఈజ్ వీ హ్యావ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఫేమ్ స్కీమ్ అనేది ఎప్పుడో తీసుకొని రావడం జరిగింది. ఈ ఫేమ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ of hybrid and electric vehicles in India. That is ఫేమ్ స్కీమ్ అన్నమాట, క్లియర్? సో అయితే ఈ ఫేమ్ స్కీమ్ని ఎందుకు లాంచ్ చేశారు అంటే వీ హ్యావ్ గ్రేటర్ గోల్. దట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మనకి ఈ గోల్ ఉండేది, దట్ ఈజ్ నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్లియర్? నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే ఏంటి? రోడ్స్ మీద మూవ్ అయ్యే వెహికల్స్ అనేవి ఎలక్ట్రిక్ పవర్తో ఉండాలి. అంటే ఏంటి? పెట్రోల్ డీజిల్ కాకుండా ఎలక్ట్రిక్తో సఫైజ్గా ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీతో నడాలి అనేసి. అది 2011లో తీసుకొచ్చామా, 2011 ప్లాన్ అన్నమాట, క్లియర్? అండ్ ఆ తర్వాత మరొక ప్లాన్ 2020కి పెట్టాం, దట్ ఈజ్ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. ఇది 2020 పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా రెండు కూడా మనం పెట్టాము. అయితే ఈ స్కీమ్ జనరల్గా ఇట్ ఎంకరేజెస్ ఏంటి? రిలయబుల్, అఫోర్డబుల్ అండ్ ఎఫిషియంట్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. ఒక్కసారి చూడమ్మా, ద మెయిన్ గోల్ ఈ స్కీమ్స్ అండ్ ఈ పాలసీస్ ఏంటి అంటే టు ఇండక్ట్ రిలయబుల్, నమ్మకమైన, క్లియర్? వాటి మీద మనం ఆధారపడేటట్టు ఉంటే రిలయబుల్ అంటాం. అండ్ అవి ఆధారపడేటట్టు ఉండాలి.
అలా అని ఎక్కువ ప్రైసెస్ ఉండకూడదు, అఫోర్డబుల్గా. ఓకే, అఫోర్డబుల్గా ఉండాలి. అండ్ వాటి యొక్క ఎఫిషియన్సీ అనేది ఏమాత్రం కూడా ఇప్పుడు ఉన్న వెహికల్స్కి తగ్గకుండా ఉంటేనే వాటిని కొంటారు. అంటే రిలయబుల్ అయినా, అఫోర్డబుల్ అయినా, ఎఫిషియెంట్గా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ అనేవి తీసుకొని రావాలి అన్నదే మెయిన్ ఉద్దేశం అన్నమాట ఈ స్కీమ్ది. క్లియర్? ఎస్. అయితే దాంట్లో భాగంగానే, ఈ ప్లాన్స్ అండ్ స్కీమ్స్లో భాగంగానే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి తీసుకుంటుంది. క్లియర్? అయితే ఇండియా స్టార్టెడ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూడమ్మా, గుర్తుంచుకోండి. దట్ ఈజ్ ఈ టర్మ్ అనేది గుర్తుంచుకోండమ్మా, క్వశ్చన్స్లో డైరెక్ట్గా ఇవ్వచ్చు. దట్ ఈజ్ ద గ్రాండ్ ఛాలెంజ్ 1. దట్ ఈజ్ ద గ్రాండ్ ఛాలెంజ్ 1. సరే, ఈ గ్రాండ్ ఛాలెంజ్ 1 అంటే ఏంటి? క్వశ్చన్ అనేది మీకు ప్రిలిమ్స్లో ఇస్తే ఎలా ఇస్తాడు? రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ గ్రాండ్ ఛాలెంజ్ 1 అని ఇస్తాడు. అయితే గ్రాండ్ ఛాలెంజ్ 1 అంటే ఏంటి? గ్రాండ్ ఛాలెంజ్ 1 అంటే దిస్ ఈజ్ ఏ నేషనల్ ప్రొక్యూర్మెంట్ 1. నేషనల్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ కింద లాంటిది అనమాట. అంటే ఏంటి? ఇక్కడ యాక్చువల్లీ ఎలక్ట్రిక్ బస్సెస్ కావాలి. ఎలక్ట్రిక్ బస్సెస్లో ఎవరికి కావాలి? స్టేట్స్కే ఇవ్వాలి. అయితే స్టేట్స్ ఇండివిజువల్గా స్టేట్స్ వెళ్ళి కొంటే వాడు ప్రైస్ ఎక్కువ చెప్తాడు, అవునా? మార్కెట్లో ఇండివిజువల్గా ప్రైస్ కొంటే మార్కెట్లో ఎక్కువ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ హైదరాబాద్ స్టేట్ ఉంది, హైదరాబాద్ తెలంగాణ ఉంది. హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సెస్ కావాలి. ఎన్ని బస్సెస్ కావాలి? ఒక 200 బస్సెస్ కావాలి, అంతే. అయితే 200 బస్సెస్కి కూడా వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ కాస్ట్ 1 crore అనుకోండి, వాడు 1 crore చెప్తాడు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ నేషనల్ ప్రొక్యూర్మెంట్ ప్రకారంగా ఏమవుతుంది, జనరల్గా ఇండియన్ గవర్నమెంట్ విల్ టేక్ ఆర్డర్స్. ఓకే, హైదరాబాద్కు ఒక 200 బస్సెస్ కావాలి. నెక్స్ట్ మద్రాస్, నీకెన్ని కావాలి? నాకు ఒక 500 బస్సెస్ కావాలి. ఓకే, నీకు 500. లెట్స్ టేక్ ముంబై, నీకెన్ని బస్సెస్ కావాలి? నాకు ఒక 500 కావాలి. ఓకే, కలకత్తా, నీకెన్ని కావాలి? నాకు ఒక 500 కావాలి. అంటే ఇప్పుడు టోటల్ 1700 బస్సెస్ వస్తున్నాయి, అవునా? అయితే 1700 బస్సెస్ అయితే ఖచ్చితంగా కాస్ట్ అనేది వాడు 1 crore చెప్పలేడు. ఖచ్చితంగా ప్రైస్ అనేది 90 lakhsకు ఎంతో, అంటే బస్ మీద దాదాపుగా 10 lakhs వరకు మనకి ప్రాఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇండివిజువల్ స్టేట్స్ వెళ్ళి కొంటే వాళ్ళు బార్గెన్ చేయలేరు. ఎందుకు? వాళ్ళు 200 500 అడుగుతారు, అంతేనా? ఎస్. అదే కంబైన్డ్గా వీళ్ళందరి తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొని వీళ్ళందరికీ ఇచ్చింది అంటే మనీ సేవ్ అవుతుంది. దట్ ఈజ్ ద గ్రాండ్ ఛాలెంజ్ 1. అండర్ దిస్, ఈ గ్రాండ్ ఛాలెంజ్ 1 ప్రకారం ఇండియా యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ప్రొక్యూరింగ్ 5450 ఈ బస్సెస్. క్లియర్? ఆర్ యు గెటింగ్? సో 5000 బస్సెస్ ఒకేసారి ఆర్డర్ ఇచ్చాము అంటే మనకి ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుంది, అవునా? ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ గవర్నమెంట్కి లార్జర్ గోల్ ఉంది. ఏంటి? 2030 కల్లా వీ జస్ట్ వాంట్ టు హ్యావ్ 50,000 బస్సెస్ ఆన్ అవర్ రోడ్స్. క్లియర్? 2030 కల్లా 50,000 బస్సెస్ ఉండాలి అని చెప్తున్నారనమాట. సో ఇండియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇటువంటి ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో దీనివలన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? పొల్యూషన్. ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ వలన అఫ్కోర్స్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. పొల్యూషన్ తగ్గడం మాత్రమే కాదు, మనం ఎక్కువ ఆయిల్స్ అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అవునా? అయితే ఇంపోర్ట్ బిల్ కూడా తగ్గుతుంది, అవునా? ఎస్. సో ఈ 50,000 బస్సెస్ కనుక ఒకవేళ వచ్చాయి అంటే మనకి ఇట్ బెనిఫిట్స్ ఆన్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. అండ్ ఆ తర్వాత మెయిన్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న వెహికల్స్ ఏవైతే ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని మనం రీసైకిల్ చేయగలము. ఆ ఓల్డ్ వెహికల్స్ తగ్గితే పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ అన్నీ తగ్గుతాయమ్మా. క్లియర్? అండ్ ఆ తర్వాత మనం ఎక్కువ ఆయిల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి. సో ఆయిల్ ఇంపోర్ట్ బిల్ కూడా తగ్గుతుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత ఖచ్చితంగా ఇది డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తుంది కాబట్టి ఏమొస్తుంది? మెయిన్లీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, అవునా? ఎస్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం వలన మన ప్రజలకి డబ్బులు అనేవి వస్తాయి. క్లియర్? సో అందుకని ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది అన్నమాట. క్లియర్? సో అండర్ గ్రాండ్ ఛాలెంజ్ 1 స్టేట్స్ తరపునంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే పర్చేస్ చేస్తుంది కాబట్టి
ఆర్టికల్ అనేది ఏమని పెట్టారమ్మా, ఈ గ్రాండ్ ఛాలెంజ్ 1 అనేది దట్ ఈస్ రిక్వైర్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. క్లియర్, దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, కోఆపరేటివ్గా సెంటర్ స్టేట్ ఇంకా ఉంటే కోఆపరేటివ్ ఫెడరలిజం బెనిఫిట్స్ అనేది చూడగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చూసాం, ఒక బస్సులో 10 lakhs రూపీస్ దాకా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చూస్తున్నాం, అవునా. సో అందుకని ఈ విధంగా చెప్తున్నారనమాట, కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది చాలా ఇంపార్టెంట్ అని. అయితే ఇక్కడ ఆర్టికల్లో కొంత డేటా అనేది ఇవ్వడం జరిగింది, చూడండమ్మా. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో దాదాపుగా 1,40,000 బస్సెస్ ఉన్నాయి. క్లియర్, 1,40,000 బస్సెస్ ఇండియన్ రూట్స్ మీద ఉన్నాయి. అయితే చాలా వరకు కూడా అవి ఏ విధంగా ఉన్నాయంటే ఓల్డ్ రిపేరబుల్ కండిషన్స్లో ఉన్నాయి, అవునా. చాలా పాతవి ఉన్నాయి అండ్ రిపేర్కి సిద్ధంగా ఉన్నవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి దే ఆర్ రిలీజింగ్ ద స్పట్టరింగ్ ఇంజిన్స్. క్లియర్, ద స్పట్టరింగ్ ఇంజిన్స్ అంటే వెహికల్ వెళ్తుంది అంటే పర్ సౌండ్ అనేది వస్తుంది. ఆర్ యు గెటింగ్? సి, జనరల్గా బస్సెస్ ఎక్కినప్పుడు ఏ సౌండ్ అయితే వస్తుందో దట్ ఈస్ బికాజ్ ఆఫ్ పూర్ ఓవరాలింగ్, అంటే మంచిగా మెయింటెనెన్స్ చేయకపోవడం, మంచిగా రిపేర్స్ చేయకపోవడం వల్ల ఈ స్పట్టరింగ్ ఇంజిన్ అనే సౌండ్ వస్తుందన్నమాట. దీంతోపాటు ఈ ఓల్డ్ వెహికల్స్ జనరల్గా న్యూ వెహికల్స్ కన్నా మోర్ పొల్యూషన్ అనేది ఎన్విరాన్మెంట్లో రిలీజ్ చేస్తూ ఉంటుంది, అవునా. సో అందుకని వీటి నుంచి ప్రజలకి విముక్తి కల్పించాలి. అండ్ చాలా వరకు ఈ బస్సెస్ అన్నీ కూడా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చేతుల్లో ఉంటుంది, అవునా. సో స్టేట్స్కి లాసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి, ఆ లాసెస్ని కూడా తగ్గించాలి. క్లియర్, స్టేట్స్ యొక్క లాసెస్ని తగ్గించగలగాలి అని మెయిన్ మనం చూస్తామన్నమాట. క్లియర్. సో అయితే జనరల్గా అఫ్కోర్స్ కొన్ని ముంబై లాంటి ప్లేసెస్లో ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏంటని, ఈ విధంగా ప్రొక్యూర్మెంట్ చేసి ఎలక్ట్రిక్ మొబిలిటీతో వెహికల్స్ నడిపిస్తే పొల్యూషన్ తగ్గుతుంది అండ్ కొన్ని రోజులకి ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది కాబట్టి లాస్ కూడా తగ్గుతుంది. క్లియర్, అందుకనే భావిస్తున్నారనమాట. పెట్రోల్ ఈరోజు చూస్తే ఎంత ప్రైస్లో ఉంది, అవునా. ఇనీషియల్గా చూడండి, ఒక పెట్రోల్తో నడిచే వెహికల్, ఒక ఎలక్ట్రిక్ వెహికల్తో నడిచే వెహికల్. అయితే పెట్రోల్తో నడిచే వెహికల్ ప్రైస్ అనేది బస్ కాస్ట్ 1 crore ఉంటే ఎలక్ట్రిక్తో నడిచేది 1.5 crore ఉంది అనుకోండి, 1.5 crore ఉంది. అయితే పెర్ యానంకి పెట్రోల్ మీద నడిచే వెహికల్ యొక్క పెట్రోల్ ప్రైస్ మాత్రమే దాదాపుగా ఒక 5 lakhs అయ్యింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs పెట్రోల్ బిల్ అయ్యింది అనుకోండి. అదే ఎలక్ట్రిసిటీకి బిల్ అనేది అట్లీస్ట్ 1 lakh కూడా అవ్వదు. క్లియర్, 1 lakh కూడా అవ్వదు. అంటే ఇంత వేరియేషన్ అనేది వస్తుంది. అయితే ఇయర్కి 4 lakhs చప్పున ఇక్కడ మిగులుతుంది మనం ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్తే. అంటే లాంగ్ టర్మ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇనీషియల్గా ఓకే 1.5 పెట్టి ఎవరు కొంటారు, 1 కోటి రూపాయలుగా కొనుక్కుందామంటే పెట్రోల్ బిల్ ఇవన్నీ మోత ఎక్కువైపోతుంది అండ్ దీనివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది, అవునా. పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకనే అదే ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం ఎక్కువ మోతాదులో పర్చేస్ చేసామంటే ఈ 1.5 crore కాస్త మనకు ఒక 1.3 crore వచ్చిందంటే దట్ వుడ్ షోస్ ఏ నెగ్లిజిబుల్ డిఫరెన్స్, అవునా. ఈ ఇయర్లీ మిగిలే 4 lakhs per annum ఇక్కడ ఎంత వస్తుంది డిఫరెన్స్, 30 lakhs. అంటే హార్డ్లీ 7 yearsలో టోటల్గా మనం ఎక్స్ట్రా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్ వచ్చేస్తుంది. అండ్ రెగ్యులర్ ఓవరాలింగ్ ఆఫ్ పెట్రోల్ వెహికల్స్కి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అంత ఉండదన్నమాట. క్లియర్. సో అందుకని మెయిన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు స్విచ్ అవ్వండి అని చెప్తున్నారు. క్లియర్. ఎస్. అయితే ఈ గ్రాండ్ ఛాలెంజ్ ప్రకారం కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, సూరత్లో వీటిని తీసుకోవడం జరిగింది. అండ్ ఈ గ్రాండ్ ఛాలెంజ్ని ఎవరు చూసుకుంటున్నారు, దట్ ఈస్ గవర్నమెంట్ బాడీ, దట్ ఈస్ CESL. ఈ CESL అంటే ఏంటి, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్. సో వీళ్ళు నోడల్ ఏజెన్సీగా ఉన్నారు. స్టేట్స్లో కావాల్సినవన్నీ కూడా వీళ్ళు ఆర్డర్స్ తీసుకున్నారు అండ్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళతో మంచి రేట్లకు మాట్లాడుకున్నారు. సో ఎంత రేట్లకు మాట్లాడుకున్నారంటే అది తెలిస్తే యూ విల్ బీ షాక్డ్ అని ఆథర్ చెప్తుందనమాట. ఇక్కడ ఆథర్ ఈజ్ మెంబర్ ఆఫ్ ది CESL. క్లియర్. ఆథర్ ఈ CESLలో మెంబర్ కాబట్టి ఆమె అక్కడ జరిగిన ప్రతిదీ కూడా మనకి చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్
per kilometer basis. Cost per kilometer. Clear? కాస్ట్ పర్ కిలోమీటర్ బేసిస్లో చూస్తే డీజిల్ వెహికల్ కన్నా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైసెస్ అనేవి 40% తక్కువలో ఉన్నాయి. అండ్ కంబైన్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి మీద రన్ అయిన వెహికల్స్ కన్నా ఎలక్ట్రిక్ బస్ యొక్క వెహికల్స్ కాస్ట్ అనేది 34%కి రావడం జరిగింది. క్లియర్? అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? దీని అర్థం ఏంటి అంటే మనం ఇటువంటి గ్రాండ్ ఛాలెంజ్ ప్రోగ్రామ్కి వెళ్తే పర్ కాస్ట్ ప్రైస్ చూసుకుంటే యావరేజ్గా పెట్రోల్ కన్నా ఎలక్ట్రిక్ వెహికల్సే ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, పెట్రోల్తో నడిచే వెహికల్స్ అనేది ఒక 50,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసింది అనుకోండి. 50,000 కిలోమీటర్స్ నడిచేసరికి దీని మీద ఎంత మెయింటెనెన్స్ అవ్వచ్చు, అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్ కాస్ట్ కానివ్వండి, పెట్రోల్ కాస్ట్ కానివ్వండి, అండ్ ఆ నెక్స్ట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ కాస్ట్ కానివ్వండి, ఆ మెయింటెనెన్స్లన్నీ కలిపి ఒక కిలోమీటర్కి, ఇది 50,000 కిలోమీటర్స్ నడిస్తే ఒక కిలోమీటర్కి 20 రూపీస్ దాకా అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ దాకా అవుతుంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్ మీద అదే 50,000 కిలోమీటర్స్ నడిస్తే దాని ప్రైస్ యొక్క 1.3 crores, దాని ఎలక్ట్రిసిటీ బిల్ పెర్ యానం 1 lakh అవన్నీ వేసుకుంటూ వెళ్తే 50,000 కిలోమీటర్స్ నడిచేసరికి దీని ప్రైస్ అనేది 16 రూపీస్కి వస్తుంది అనమాట. 16 రూపీస్. ఆర్ యూ గెటింగ్? 40% డిఫరెన్స్ అన్నాడు కదా, సారీ. సో 40% డిఫరెన్స్ వచ్చింది అంటే యూ విల్ బీ షాక్డ్. ఈ ప్రైస్ అనేది ఎంతకు వస్తుంది? 12 రూపీస్కి వస్తుంది. క్లియర్? 12 రూపీస్ కేవలం కిలోమీటర్. అంటే లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అనేది కన్ఫామ్గా కనిపిస్తుంది అని మనం చూస్తామన్నమాట. క్లియర్? 50,000 కిలోమీటర్స్ 12 రూపీస్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద 40% రిడక్షన్ అన్నమాట. ఇట్లాగా అవుతుంది అని చెప్తున్నారు. సో హై ప్రైసెస్ అవుతున్నాయి ఫ్యూయల్స్. సో ఫ్యూచర్లో వీటి కాస్ట్ అనేది ఇంకా పెరిగిపోవచ్చు, పెట్రోల్ ప్రైసెస్ ఇంకా పెరగచ్చు. కాబట్టి సో ఇట్ ఈస్ ద మెయిన్ టైమ్ టు గో విత్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్. సో అందుకని ఇక్కడ ఫోకస్ అంతా కూడా మనం కోఆపరేటివ్ ఫెడరలిజం మీద పెట్టి ఎక్కువ బస్సెస్ అలాంటివి కొనుక్కున్నామంటే మంచిది అని చెప్తున్నారనమాట. సో వీ రిక్వైర్ ద థింగ్స్ లైక్ కొలాబొరేషన్, సెంట్రల్ స్టేట్ కొలాబొరేషన్తో పనిచేయాలి, సెంటర్ స్టేట్ ఈక్వల్ పేస్తో పనిచేయాలి, సెంటర్ స్టేట్ ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. క్లియర్? ట్రాన్స్పరెంట్గా పని చేయాలి అని చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఈ అర్జెన్సీ ఏదైతే ఉందో టైం బౌండ్ మేనర్లో ట్రాన్స్పరెంట్గా కొలాబరేటివ్ మేనర్తో మనం వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఇట్లా వెళ్తేనే మనకి లాంగ్ టర్మ్ క్లైమేటిక్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, లోకల్ పీపుల్కి, అర్బన్ పీపుల్కి బెనిఫిట్ కూడా జరుగుతుంది. సో పీపుల్ కూడా దే ట్రై టు యూజ్ దీస్ ఎలక్ట్రిక్ బస్సెస్. మీరు ఒక్కసారి చూడండి, ఒక 1 crore పెట్టి కొనే బస్ కన్నా 1.5 crore పెట్టే బస్ అనేది చాలా నీట్గా ప్లెజెంట్గా కనిపిస్తుంది. ఇట్ డస్ నాట్ రిలీజ్ ఎనీ ఎమిషన్స్ ఎట్ ఆల్ అండ్ ఇట్ డస్ నాట్ రిలీజ్ ఎనీ సౌండ్స్ ఎట్ ఆల్. సో అపీలింగ్గా కనిపిస్తుంది కాబట్టి చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. అండ్ మనం క్లీన్ ఎనర్జీకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని తీసుకొని వెళ్తే చాలా వరకు ఎమిషన్స్ అవన్నీ కూడా తగ్గచ్చు. క్లియర్? సో అందుకనే బట్ ఇవి వెళ్ళడం అనేది ఇంత ఈజీ మాత్రమే కాదు, కొన్ని ఛాలెంజెస్ లైక్ ఎలక్ట్రిఫికేషన్ కానీ దాని రేంజ్ కానీ డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిక్ బస్ డేలో ఒక 100 kilometers రేంజ్ ఉంది అంటే పర్వాలేదు. సో అది సిటీ అంతా తిరిగినా, అవుట్ సైడ్స్కి వెళ్ళినా ప్రాబ్లం ఉండకన్నా ఉండేటట్టు పెట్టాలన్నమాట. క్లియర్? సో అయితే ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంతో మనం ట్రూ స్పిరిట్తో సెంటర్ స్టేట్ కలిసి వెళ్ళింది అంటే కొత్త ఇన్నోవేటివ్ మోడల్స్ వైపు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచేటట్టు, నేషనల్ యొక్క క్లైమేటిక్ గోల్స్ని అచీవ్ చేసేటట్టు కేవలం ఇండియా మాత్రమే కాదు ప్రపంచానికి మొత్తానికి కూడా చూపించగలదన్నమాట. క్లియర్? సో అయితే ఆర్టికల్ మొత్తం స్పీక్స్ అబౌట్ కోఆపరేటివ్ ఫెడరలిజం, క్లైమేట్ యాక్షన్స్ అనేవి ఏ విధంగా తీర్చుకోగలం, హౌ వీ కెన్ సేవ్ అవర్ ఎకానమీ, మనీ అంతా కూడా చూస్తాము. అండ్ ఆ తర్వాత ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ ఏంటి, అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఇదంతా కూడా మనకి ఉపయోగపడుతుందన్నమాట ఈ నాలెడ్జ్ అనేది ఆన్సర్స్లో రాయడానికి. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, పార్లమెంటరీ బిజినెస్ అండ్ అన్ ఎసెన్షియల్ పిట్ స్టాప్. క్లియర్? అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. GS2 పాలిటీలో అయితే ఇన్ జనరల్గా మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
పార్లమెంట్లో ఏం జరుగుతుంది అనేది అండ్ ఒక బిల్ అంటే ఏంటి, పెట్టిన తర్వాత ఏమవుతుందో కూడా చూద్దాం. అన్ని క్లారిటీగా ఒక్కసారి చూడండమ్మా. ఏ కంట్రీలో అయినా ఒక చట్టం తయారు చేసేటప్పుడు దాని మీద డిస్కషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి, అవునా? అయితే ఇండియాలో కూడా ఆ డిస్కషన్స్ జరగడానికి పార్లమెంట్ అనే బాడీ మనకి ఉంది. అయితే పార్లమెంట్లో మనకి లోక్సభ అండ్ రాజ్యసభ అనే 2 బాడీస్ ఉంటాయి. లోక్సభలో రాజ్యసభలో ఉన్న వారిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎంపీస్ అని అంటాం, అవునా? అయితే ఇక్కడ ఈ ఎంపీస్ వాళ్ళు ప్రజలకి అవసరమైన చట్టాలను, యాక్ట్స్ని తీసుకొస్తారు, అవునా? ప్రజలకు అవసరమైన చట్టాలను, యాక్ట్స్ని తీసుకొస్తారు. అయితే ఆ యాక్ట్స్ తీసుకొచ్చినప్పుడు ప్రాసెస్ చూడండి. అయితే ఒక నార్మల్ యాక్ట్ అనేది అయితే లోక్సభలో పెట్టచ్చు, లేదంటే రాజ్యసభలో పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ హౌస్లో పెట్టినా లోక్సభలో ఆ చట్టం అనేది ఫస్ట్ ప్రవేశపెట్టాలి. దేన్నైనా కూడా ఫస్ట్ బిల్ అని అంటారు, బిల్. ఓకే, సో ఈ బిల్ అనేది లోక్సభలో, రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని చట్టం అని పిలుస్తాము. అయితే ఒక బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని మీద డిస్కషన్స్ అనేవి జరుగుతాయి, బిల్ మీద డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. అయితే ఆ డిస్కషన్స్ అనేవి వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. ఎందుకు? లోక్సభ మీటింగ్స్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఒక బిల్ మీద పూర్తిగా డిస్కస్ చేసే కెపాసిటీ టైం కూడా వాళ్ళకి సరిపోదు, అవునా? సో అందుకని ఇలాంటి టైంలోనే ఈ బిల్ని ఎవరికి ఇస్తారంట? డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్కి ఇస్తారు. ఏంటది? డిఆర్ఎస్సి అని అంటాం, డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. క్లియర్? సో డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేవి మనం చూస్తామన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎవరు ఉంటారు సార్? ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్లో లోక్సభ నుంచి కొంతమంది ఎంపీస్, రాజ్యసభ నుంచి కొంతమంది ఎంపీస్ ఉంటారు. క్లియర్? అయితే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మీటింగ్ పెట్టుకొని డిస్కషన్స్ అనేవి చేసుకుంటారు. వీళ్ళు కమిటీస్ కింద ఏర్పడి ప్రతి ఇష్యూని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ వచ్చిందంటే దాంట్లో ఉన్న ప్రతి ప్రొవిజన్ని కూడా 1 by 1 డీల్ చేసుకుంటూ చూసుకుంటారనమాట. వీళ్ళకి ఎక్కడైనా డౌట్ వస్తే దే కెన్ ఆస్క్ ఫర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్. క్లియర్? సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ను కూడా అడిగే వెసులుబాటు వీళ్ళకు ఉంటుందన్నమాట. క్లియర్? సో జనరల్గా ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ మీటింగ్స్ అనేవి పార్టీ అవుట్ సైడ్ జరుగుతాయి కాబట్టి ఏ మెంబర్ కూడా నేను అపోజిషన్ వాడిని, నేను పొజిషన్ వాడిని అని మాట్లాడుకోరు. జనరల్గా ప్రతి ప్రొవిజన్ కూడా ప్రజలకి బెనిఫిట్ అవుతుందా లేదా అని మాత్రమే చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారు టైటిల్లో కూడా, పార్లమెంటరీ బిజినెస్ అండ్ అన్ ఎసెన్షియల్ పిట్ స్టాప్ అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఏమంటాం? పార్లమెంటరీ బిజినెస్ అంటాం. అండ్ అండ్ ఎసెన్షియల్ పిట్ స్టాప్ అంటే అది వెళ్తున్న ప్రాసెస్లో ఒక దగ్గర ఆగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటది? దట్ ఈజ్ స్టాండింగ్ కమిటీస్కి రిఫర్ చేయడం. ఎందుకు? స్టాండింగ్ కమిటీస్కి మీరు చూస్తే కేవలం లోక్సభ స్పీకర్ కానీ, లోక్సభలో అయితే స్పీకర్ పర్మిషన్ ఉండాలి, రాజ్యసభలో అయితే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ పర్మిషన్ ఉండాలి. వాళ్ళ పర్మిషన్ ఇస్తే మాత్రమే ఒక బిల్ అనేది డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్కి వెళ్తుంది, ప్రాపర్గా స్క్రూటినీ అవుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజెస్కి వెళ్తుంది. బట్ ఇప్పుడు చూస్తే చాలా వరకు లోక్సభ స్పీకర్ గారు వాటిని పంపించడం లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా. ఇక్కడ డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం. అయితే ఇన్ జనరల్గా డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ రిఫర్ చేసిన తర్వాత ఆ బిల్ని హౌస్లో పెడతారు. హౌస్లో మరి కాస్త డిస్కషన్స్ అయ్యి వాటిని నెక్స్ట్ హౌస్కి పాస్ చేస్తారనమాట. క్లియర్? సో అంటే లోక్సభ యాక్సెప్ట్ చేసింది అంటే రాజ్యసభకి పంపిస్తారు, రాజ్యసభలో జరిగితే లోక్సభకి పంపిస్తారు. ఒకవేళ లోక్సభలో పంపించింది రాజ్యసభలో పాస్ అయిపోతే అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ సంతకం పెట్టిన వెంటనే ఆ బిల్ అనేది
చట్టం కింద అవుతుంది. క్లియర్. సో లోక్సభ స్పీకర్ అనేవాడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే అతను యాక్సెప్ట్ చేస్తేనే స్టాండింగ్ కమిటీకి వెళ్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. క్లియర్. అయితే బిల్ చూడండి. సో రీసెంట్గా ఆగస్ట్ 8న క్లియర్. సో ఆగస్ట్ 8న హౌస్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయింది నెక్స్ట్ సెషన్ వరకు. క్లియర్. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిల్స్ అనేవి జనరల్గా ఎక్కడ పంపించారు, స్టాండింగ్ కమిటీస్కి పంపించారు. 2 బిల్స్, ఒకటి కాంపిటీషన్ అమెండ్మెంట్ బిల్ అండ్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్. క్లియర్. సో ఈ బిల్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం, ఇప్పుడు అవసరం లేదు. క్లియర్. ఈ 2 బిల్స్ని పంపించడం జరిగింది. క్లియర్. సో ఇలా స్టాండింగ్ కమిటీస్కి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఈ మధ్య వాటిని ఎక్కువ పంపించడం లేదు, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది, డిలే అయిపోతుంది అని ఊహతో పంపించడం మానేశారు. క్లియర్. అయితే ఒకసారి డేటా చూసుకుంటూ మనం దీన్ని డీల్ చేద్దాం. చూడండమ్మా. రెలవెంట్ పార్లమెంటరీ డేటా అనేది చూస్తే లోక్సభ అనేది ఈసారి 47% ప్రొడక్టివ్గా ఉంటే రాజ్యసభ మాత్రం 42% ప్రొడక్టివ్గా ఉంది అని చెప్తున్నారనమాట. అండ్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ చూస్తే టోటల్గా 24 డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేవి ఉన్నాయి. అయితే ఇందులో లోక్సభ రాజ్యసభ రిప్రజెంటేషన్ అనేది చాలా జనరల్గా ఎట్లా ఉంటుంది, 21 + 10 అట్లా ఉంటుంది అనమాట. 1:2. లోక్సభలో ఎక్కువ మంది ఉంటారు, రాజ్యసభలో తక్కువ మంది ఉంటారు. క్లియర్. అయితే ఇక్కడ వీళ్ళు జనరల్గా ఏం చేస్తారు, మెంబర్స్ని ఎవరు సెలెక్ట్ చేస్తారమ్మా, దట్ ఈజ్ లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్, వీళ్ళని సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఇచ్చిన లెజిస్లేషన్ని చూస్తారనమాట. అంటే దీనికి ఇచ్చిన బడ్జెట్ కరెక్టా కాదా, సరిపోతుందా లేదా, పాలసీ అనేది కరెక్ట్గానే ఉందా లేదా, మిషన్ యాక్యురేట్గానే ఉందా, ఫ్యూచర్ డైరెక్షన్స్ అనేవి బాగానే ఉన్నాయా లేదా యాక్ట్కి, అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో అయితే ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈ యాక్ట్ అనేది గవర్నమెంట్ చెప్తున్న దానికి సరిపోతుందా లేదా అనేది చూస్తున్నారనమాట. అయితే మీరు ఒక్కసారి డేటా అనేది చూస్తే 2004 to 9 అండ్ 2009 to 14 అండ్ 2014 to 19 డేటా చూస్తే 4 to 9 లోక్సభ, 14th లోక్సభలో 60% బిల్స్ అనేవి డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్కి వెళ్ళేవి. నెక్స్ట్ చూస్తే 71% వెళ్ళేవి. బట్ ప్రెజెంట్ గవర్నమెంట్ 2014-19 చూస్తే కేవలం 27%, అంటే డ్రాస్టిక్గా తగ్గించేసిందనమాట. క్లియర్. సో ఇన్ జనరల్గా ఈ మెంబర్స్లో అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు. అపోజిషన్ వాళ్ళు ఉంటే మళ్ళీ బిల్ ఎక్కువ రోజులు సాగుతుంది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అసలు బిల్స్ని డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్కి పంపించడమే మానేసింది. సో జనరల్గా చాలామంది ఏమంటారు అంటే, పార్లమెంట్లో కన్నా ఈ కమిటీస్లోనే ఎక్కువ డిస్కషన్స్ అనేవి జరుగుతాయన్నమాట. డిస్కషన్స్ అనేవి కమిటీస్లో ఫ్రీగా ఎక్కువగా జరగడం వల్ల ప్రజలకి లాస్ అనేది అంత రాదు అని చూస్తాం. క్లియర్. ప్రజలకి ఎక్కువ లాస్ రాదు అని మనం జనరల్గా చూస్తాం అనమాట. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈవెన్ 3 ఫార్మ్ లాస్ కూడా ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్కి వెళ్ళకుండా వెళ్ళాయి. కాబట్టి గవర్నమెంట్ ఫాస్ట్గా ఏదో చెయ్యాలి అని చేసేసి ఎక్కువ మంది ఒపీనియన్ తెలుసుకోకుండా ఇటువంటి యాక్ట్స్ తయారు చేస్తే లాంగ్ టర్మ్లో మంచిది కాదు కదా. సో ఒకవేళ అది కమిటీ దృష్టికి వెళ్తే అప్పుడే దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోవచ్చుదేను అని చెప్తున్నారనమాట. క్లియర్. అందుకని క్లియర్. సో అయితే ఇక్కడ ఆథర్ కూడా అంటున్నారు, ఏంటి అసలు గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తుందో తెలియట్లేదు. జనరల్గా ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్లో పొజిషన్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మెంబర్స్ ఉంటారు, అపోజిషన్లో వాళ్ళు తక్కువ మెంబర్సే ఉంటారు. ప్రతి పాయింట్ కూడా మెజారిటీ డెసిషన్తోనే పాస్ అవుతుంది. అంటే అక్కడ ఈజీగా గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళు అనుకున్నట్టు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ మాత్రం దానికి భయపడాల్సిన అవసరం ఏంటి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్లో ఒక ఫ్రీ బాన్హైమ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తారు. ఏంటది బాన్హోమీ అని అంటారు. బాన్హోమీ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గుడ్ అండ్ వెరీ క్లోజ్ థింగ్స్ అనమాట. క్లియర్. బాన్హోమీ అంటే ఒక మంచి రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. అయితే ద డెలిబరేషన్స్ ఇన్ దీస్ కమిటీస్
మోస్ట్లీ యాడ్ వాల్యూస్ టు ది కంటెంట్ ఆఫ్ లెజిస్లేషన్స్. ఆర్ యు గెటింగ్? అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఏవైతే డిస్కషన్స్ జరుగుతాయో ఆ డిస్కషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయినవి అనమాట. క్లియర్? ఎందుకు? ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకొచ్చి కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయాన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి ఈ కమిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. ఈ కమిటీస్లో చాలామంది స్కిల్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలుస్తారు కాబట్టి వాళ్ళకి టోటల్గా ఏ డౌట్స్ కూడా రాకుండా ఉంటుంది అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఆథర్ అనే వాళ్ళు కొన్ని సజెషన్స్ అనేవి ఇస్తున్నారనమాట. డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్టేజ్ని మ్యాండేటరీ చేయాలి ఆర్ కొంత వే ఫార్వర్డ్ అనేది ఇస్తున్నారనమాట. ఆ వే ఫార్వర్డ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడనమ్మా. దట్ ఈస్ ఫస్ట్ వన్, స్పీకర్ ఆఫ్ ది లోక్సభ జనరల్గా యాక్సెప్ట్ చేస్తేనే డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీకి వెళ్తుంది అని చెప్తున్నారు. అట్లా కాకుండా ఇన్ జనరల్గా ప్రతి బిల్ కూడా ఆటోమేటిక్గా ప్రతి బిల్ కూడా ఆటోమేటిక్గా ఒక డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీకి వెళ్ళేటట్టు అమెండ్మెంట్ చేయాలి. బట్ ఏదైతే కేవలం స్పీకర్ ఆపుతాడో ఆ బిల్స్ మాత్రమే ఉండాలి. క్లియర్? స్పీకర్ హ్యాస్ టు స్టాప్. క్లియర్? సో అంటే ఏంటి? ఆటోమేటిక్గా ప్రతిదీ వెళ్ళాలి, స్పీకర్ ఆపితేనే ఆగాలి. లేదంటే ఇప్పుడు ఎలా ఉంది? ప్రతిదీ కూడా వెళ్ళదు. స్పీకర్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడే వెళ్తుంది. అలా కాకుండా ఈ రివర్స్ మెథడ్లో ఉంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే మరింకా ఇది కూడా చెప్తున్నారు. ఏంటి? అక్కడ ఎటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి అంటే చాలా ఫ్రీగా ఫ్రాంక్గా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఏ పార్టీ కూడా పార్టీ మెంబర్స్కి విప్ అనేది జారీ చేయకూడదు. అయిపోయిన తర్వాత హౌస్లో ఓట్ వేస్తున్నప్పుడు విప్ అనేది ఎవరూ జారీ చేయకూడదు. సార్ విప్ అంటే ఏంటి? పార్టీ శాసిస్తుందన్నమాట. మెంబర్స్ అందరూ కూడా ఒకటే తీర్మానంలో ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీలో 20 మెంబర్స్ ఉన్నారు. 18 మెంబర్స్కి బిల్ ఓకే, బట్ 2 మెంబర్స్కి మాత్రం ఆ బిల్ నచ్చలేదు. బట్ పార్టీ విప్ అనేది జారీ చేస్తే వాళ్ళ ఎంపీషిప్ పోతుంది అన్న ఉద్దేశంతో అందరి ముందు యాక్సెప్ట్ చేసేస్తారనమాట. క్లియర్? సో అట్లాంటివి కాకుండా వాళ్ళ ఫ్రీ లిబర్టీ యూజ్ చేసేటట్టు తీసుకొని రావాలి అని చెప్తున్నారనమాట. విప్ అనేది ఉన్నది కాబట్టి. క్లియర్? ఎస్, ఆ విప్స్ అనేవి తీసేయాలి. ప్రజలకి ఏమివ్వాలి? మెంబర్స్కి ఏమివ్వాలి? దట్ ఈజ్ లిబర్టీ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. క్లియర్? లిబర్టీ ఇస్తేనే మెంబర్స్ వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోగలరు అని మీనింగ్ అనమాట. క్లియర్? అయితే ఒక్కసారి చూడండి. థర్డ్ వన్ ఏంటి? ఒక ఇంపార్టెంట్ వే ఫార్వర్డ్ ఏం చెప్తున్నారంటే వీళ్ళకి ఫిక్స్డ్ టైం లైన్స్ అనేవి ఇవ్వాలి. అంటే రికమెండేషన్స్ ఇన్ని టైంలో ఇవ్వగలిగితే మంచిది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో లేదంటే వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు వేసుకొని దే డిలే ద టైం. ఒక ఫిక్స్డ్ రీజనబుల్ టైం లైన్ అండ్ ఎక్స్టెన్షన్ కావాలంటే విత్ ప్రాపర్ రీజన్ సింగిల్ ఎక్స్టెన్షన్ అనేది ఇస్తే ఈ కమిటీస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఒక లెజిస్లేషన్ అనేది ఎంతమంది ఒపీనియన్ తీసుకొని ఎంత బాగా డెలిబరేషన్స్ జరిగితే అంత మంచిది కాబట్టి. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ కమిటీస్ పెంచడానికి వీ హ్యావ్ టు అట్రాక్ట్ ఎక్స్పర్ట్ డొమైన్ మెంబర్స్ ఆల్సో. ఎక్స్పర్ట్ మెంబర్స్ను కూడా స్పెషల్ ఇన్వైటీస్గా ప్రతి బిల్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది అంటే వాటి మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి. ఎన్విరాన్మెంట్ ఉంది అంటే దాని మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తిని పిలిపించి అన్నీ కూడా చేయిస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఒకసారి చూడండి. ఈ స్పీకర్, చైర్మన్ కానీ వీళ్ళు ఈ ఫిక్స్ టైం లిమిట్ చేస్తున్నప్పుడు స్ట్రింజెంట్ మెషర్స్ కాకుండా రీజనబుల్ టైం లిమిట్లో ఆలోచించి పెట్టాలి. అండ్ ఆ తర్వాత మెయిన్లీ డిస్కషన్స్ అనేవి ఒక సెషన్కి గ్యాప్ ఉంటుంది కదా. అంటే బడ్జెట్ సెషన్కి నెక్స్ట్ వింటర్ రెయినీ మాన్సూన్ సెషన్స్ ఆ సెషన్ అవుతున్నప్పుడు గ్యాప్లోనే వీళ్ళు డెలిబరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? యాజ్ ఆఫ్ నౌ ఈ కమిటీస్ ఉన్న బడ్జెట్
కరెక్ట్గా సరిపోతుందా లేదా అని మాత్రమే చూడగలరు తప్ప దే కెనాట్ గివ్ ఈ బడ్జెట్ అనేది సరిపోదు అని ఒక కొత్త డైరెక్షన్ అనేది వీళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు పాలసీ గురించి మాత్రమే కాకుండా పాలసీలో డైరెక్షన్స్ కూడా వీళ్ళు చూపించాలి. కొత్త ఇనిషియేటివ్స్ ఏవైనా తీసుకుంటే అది మంచిది అవుతుంది అని అనిపిస్తే అలాంటివి చూపించాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ నీడ్స్ టు బి డిస్కస్డ్ అనమాట. చూసారు కదమ్మా, మనం ఇన్ లెంత్ టోటల్గా డిస్కస్ చేయడం జరిగింది. వే ఫార్వర్డ్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు జాగ్రత్తగా పాయింట్స్ అన్నీ కూడా రాసుకుంటే మీకు ఈజీ అవుతుందన్నమాట. క్లియర్? ఎస్. దెన్ సి చూడమ్మా, యూపీఎస్సీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చాం. ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 50,000, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 60,000. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంది. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలరు. వ్యాలిడిటీ అయితే 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. సేమ్ ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ కోర్స్ కూడా మళ్ళీ మనం ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. కేవలం 10,000 రూపీస్కి మాత్రమే ఎన్సీఆర్టీ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, రైట్? ఎస్. సో అందుకని వీటిని స్పెషల్గా తీసుకొని రావడం జరిగింది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, తమిళనాడు చీఫ్ మినిస్టర్ లాంచెస్ ది బ్రేక్ఫాస్ట్ స్కీమ్. క్లియర్? సో తమిళనాడు కొత్త బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది తీసుకొచ్చిందమ్మా. అయితే ఇక్కడ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్లో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం దీన్ని కాంప్రహెన్సివ్గా చూడమ్మా. అయితే ఇది మనకి GS2 పాలిటీలో ఉపయోగపడుతుంది అన్నమాట. క్లియర్? GS2 పాలిటీలో ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఒక్కసారి చూడమ్మా, మనం ఒకసారి ఈరోజు చూస్తున్న స్కీమ్ దట్ ఈజ్ మిడ్ డే మీల్ స్కీమ్. క్లియర్? సో ఏంటది? మిడ్ డే మీల్. మీరు ఒక్కసారి మిడ్ డే మీల్ స్కీమ్ ఒక్కసారి చూసినట్టయితే ఈ స్కీమ్ జనరల్గా ఏం చేస్తుంది, స్కూల్ చిల్డ్రన్కి ఆఫ్టర్నూన్ సెషన్లో న్యూట్రిషనస్ మీల్ అనేది పెడుతుంది. అవునా? న్యూట్రిషియస్ మీల్ అనేది చిన్నపిల్లలకి స్కూల్ వాళ్ళకి పెడుతుంది. అవునా? అయితే దీని వలన లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవునా? ఒకటి, చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ పెరిగిపోతుంది, చిల్డ్రన్ యొక్క న్యూట్రిషనల్ స్టెబిలిటీ పెరుగుతుంది, ఎడ్యుకేషనల్ స్టేటస్ అనేది పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అవునా? స్కూల్లో డ్రాప్ అవుట్ రేషియో అనేది తగ్గుతుంది. సో ఇలా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి మిడ్ డే మీల్ స్కీమ్ ఉన్నది. అవునా? అయితే ఈ మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క ఆరిజిన్ మీరు ఒక్కసారి చూస్తే దీన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చింది దట్ ఈజ్ ఇన్ తమిళనాడు స్టేట్లో అన్నమాట. క్లియర్? తమిళనాడు స్టేట్లో. ఒక్కసారి మీరు హిస్టరీ చూస్తే దట్ ఈజ్ ఇన్ 1920లో అప్పటి కార్పొరేషన్ చైర్పర్సన్ దెర్ ఈజ్ వన్ పర్సన్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ త్యాగరయ్య చెట్టి. క్లియర్? త్యాగరయ్య చెట్టి. ఇతను 1920లో కార్పొరేషన్లో ఒక స్కూల్లో ఇది ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట. ఎట్లాగా, ఒక స్టూడెంట్కి 1 అనా, అప్పట్లో అనాస్ అని ఉండే కదమ్మా, 1 అనా దాటకున్న ఒక స్టూడెంట్కి ఖర్చు పెట్టేటట్టు ఫస్ట్ టైం ఏం తీసుకొచ్చారు, బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో అయితే దీని వలన ఏం జరిగింది, వెంటనే స్కూల్లో చిల్డ్రన్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది పెరగడం చూశారు. ఓకే? సో ఎన్రోల్మెంట్ అంటే ఏంటి, స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వడం అనేది చూశారు. అవునా? అయితే ఈ స్కీమ్ బాగా వెళ్తుంది. బట్ 1925లో అప్పట్లో బ్రిటిష్ టైం వాళ్ళు కదమ్మా, బ్రిటిష్ టైం వాళ్ళు దీన్ని ఆపేశారనమాట. ఎందుకు ఆపేశారు, ఇది చాలా ఎక్స్పెన్స్ అవుతుంది, సో మేము దీనికి ఇంకా ఫండింగ్ చెయ్యము అని బ్రిటిష్ వాళ్ళు ఆపేశారు. క్లియర్? అయితే ఈ స్కీమ్ వల్ల 2 years తర్వాత 1000 పూర్ స్టూడెంట్స్కి 25 స్కూల్స్లో జనరల్గా వచ్చేదన్నమాట. ఈ స్కీమ్ బాగా నచ్చి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1956 అప్పటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ అండ్ హీ ఈజ్ కే కామరాజ్. క్లియర్? కే కామరాజ్ ఇతను తమిళనాడు చీఫ్ మినిస్టర్. అతను చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత స్టేట్ మొత్తానికి కూడా ఇటువంటి స్కీమ్ ఉంటే బాగుంటుంది అని స్టార్ట్ చేశారనమాట. అది ఫ్రీ నూన్ మీల్ అనేది స్కూల్లో 1 to class 5 మెయిన్లీ
టు ద ఏజ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళకి, ఆ ఏజ్ గ్రూప్ ఓకే 1 to class 5 వాళ్ళకి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ జనరల్గా స్టార్టింగ్లో ఏంటి, బడ్జెట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వలన 200 days, ఇయర్లో 200 days వరకు కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అతను తీసుకొచ్చారనమాట. సో స్టార్టింగ్లో 65,000 స్టూడెంట్స్ని కవర్ చేసేది, తర్వాత సూన్ చాలా ఎక్కువ మందిని కవర్ చేయడం జరిగింది. అండ్ అయితే ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇస్తుంది అన్న ఉద్దేశంతో 1982లో మళ్ళీ అది కామరాజ్ గారు అయిపోయిన తర్వాత క్లోజ్ అయింది. 1982లో మెయిన్ ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత స్కూల్ చిల్డ్రన్కి మాత్రమే కాదు 2 to 5 ఏజ్ గ్రూప్, అంటే ఈవెన్ అంగన్వాడీస్లో కూడా పెడితే బాగుంటుంది అని పెట్టి తీసుకొని రావడం జరిగింది. సో అయితే అది ఎంజీఆర్ న్యూట్రిషనల్ మీల్ ప్రోగ్రామ్ కింద మార్చేశారనమాట. అంటే కేవలం రూరల్ ఏరియాస్లోనే కాదు, ఈవెన్ అర్బన్ ఏరియాస్లో ఉన్న స్కూల్స్లో కూడా ఈ స్కీమ్ తీసుకొని రావాలి అని ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది కంటిన్యూ చేశారు. అతను కంటిన్యూ చేసిన తర్వాత ప్రెజెంట్ డే చీఫ్ మినిస్టర్ అయిన స్టాలిన్ వాళ్ళ ఫాదర్ అతను కరుణానిధి గారు, అతను 1989లో ఇది మాత్రమే సరిపోదు, ఇంకా న్యూట్రిషనల్ మీల్ బాగుండాలి అని చెప్పేసి బాయిల్డ్ ఎగ్స్ కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. క్లియర్. సో అయితే 1989లో బాయిల్డ్ ఎగ్స్ కూడా అతను స్టార్ట్ చేశారు. అతను స్టార్ట్ చేసిన తర్వాత ఈమె 2013లో జయలలిత గారు, క్లియర్, 2013లో జయలలిత గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఆమె ఇంకా వాటిని ఎక్స్టెండ్ చేశారనమాట, మరింత న్యూట్రిషనస్ మీల్గా తయారు చేశారు. అండ్ దాన్ని ప్రెజెంట్ డే గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుందన్నమాట. ఓకే, అండ్ దీన్ని చూసి ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం గవర్నమెంట్ స్కూల్స్లో క్లాస్ 1 to 10th వరకు కూడా ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్టర్నూన్ మీల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వాలి అని తీసుకొని రావడం జరిగింది అన్నమాట. క్లియర్. అయితే ఇండియా మొత్తం కూడా ఒకసారి చూస్తే చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే ఇక్కడ వరకు చూసుకుంటే తమిళనాడు స్టేట్ వరకు చూసుకుంటే అక్కడ బెనిఫిషరీస్ 50 lakh వరకు ఉన్నారనమాట. 50 lakh బెనిఫిషరీస్ ఉన్నారు. అయితే ఇందులో చాలామంది నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్పెషల్ స్కూల్స్లో వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఇది ఒక్కసారి చూడండి, ఇంతమందికి ఫండింగ్ చేసి ఈ స్కీమ్ యొక్క కాస్ట్ కేవలం ఇయర్లో 2077 crore మాత్రమే. సంవత్సరానికి తమిళనాడు స్టేట్ ఖర్చు అయ్యేది 2077 crores మాత్రమే. క్లియర్. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ మీల్లో మరింత బాగుండాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని ICDSలో పెట్టడం కూడా జరిగిందన్నమాట. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటే చైల్డ్ డెవలప్మెంట్లో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. న్యూట్రిషనల్ ఫుడ్ అనేది చిల్డ్రన్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంలో దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే దీని ఇంపాక్ట్ ఏమి అని చూస్తే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెరిగింది. ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటి, స్కూల్కి వచ్చి జాయిన్ అయ్యారు. క్లియర్. స్కూల్కి వచ్చి జాయిన్ అయ్యారు. ఆ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఒకేసారి 1 yearలో 1980sలోనే 10% ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించిందనమాట. క్లియర్. సో అందుకనే దీన్ని బాగా స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్. ఈవెన్ చాలా కామరాజ్ గారు కూడా చాలాసార్లు చెప్పారనమాట. ఏంటని, దీని వలన స్కూల్స్లోకి పిల్లలు వస్తున్నారు, సో కొత్త స్కూల్స్ అనేవి కట్టడానికి డిమాండ్ రావడంతో మనం డబుల్ చేసాము. ఒకసారి చూడవా, 15,800 స్కూల్స్ అనేవి తమిళనాడులో ఉండేవి 1957లో. అండ్ ఆ స్కూల్స్ అనేవి ఈరోజు అప్పుడే 29,000 స్కూల్స్కి వెళ్ళానమాట. ఇప్పటికి 1962లో, అంటే 5 yearsలో డబుల్ అనేది స్కూల్ నెంబర్ అయింది. ఎందుకు, స్టూడెంట్స్లో డిమాండ్ అనేది రావడం జరిగింది, ఎన్రోల్మెంట్ రేషియో అనేది బాగా పెరిగింది. అవి బాగా పెరగడం వలన ఇంకా వీళ్ళు తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్. సో అయితే ఇప్పుడు ఇంకా దీని మీదే కాకుండా ఇంకేదాని మీదైనా ఫోకస్ పెట్టాలా అంటే ఎస్, ఆఫ్ కోర్స్ ఇంకేదాని మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ వలన చాలా బెనిఫిట్ వస్తుంది, బట్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఉమెన్ పెట్టాలి. తమిళనాడులో చాలామంది ఉమెన్కి ఎనీమియా ప్రాబ్లం అనేది ఉంది. క్లియర్. ఎనీమియా అంటే ఏంటి సార్? ఎనీమియా అంటే లాస్ ఆఫ్
రెడ్ బ్లడ్ సెల్స్ క్లియర్, రక్త కణాలు అంటాం కదా. సో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి లాస్ అయితే ఎనీమియా అని అంటారు. ఇది న్యూట్రిషనల్ ప్రాబ్లం అన్నమాట. అయితే ఈ ప్రోగ్రామ్ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించడానికే కాబట్టి ఈ స్కీమ్ వీళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. క్లియర్. సో ఇది మిడ్ డే మీల్ స్కీమ్ వరకు అయితే ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు ఏం స్టార్ట్ చేశారు, తమిళనాడులో ఒక కొత్త స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. దట్ ఈజ్ బ్రేక్ఫాస్ట్. క్లియర్. తమిళనాడు బ్రేక్ఫాస్ట్ స్కీమ్. అయితే ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మీరు ఒక్కసారి చూస్తే అక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. వన్స్ చీఫ్ మినిస్టర్ గారు స్కూల్కి వెళ్తే హీ ఆస్క్డ్ ఏ చిల్డ్రన్ అయితే అతను ఇంట్రాక్షన్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ చాలా వీక్గా టైర్డ్గా ఉండడం కనిపించింది. దెన్ వాళ్ళు అడిగారంట, ఓకే ఏంటి నువ్వు తినలేదా అంటే, ఎస్ సార్ మేము రోజు రెగ్యులర్గా తినడానికి మాకు అవ్వదు అనేసరికి హీ ఫెల్ట్ వెరీ ఆడ్. క్లియర్. సో అందుకని మన స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ఖచ్చితంగా తినాలి అన్న ఉద్దేశంతో దే హ్యావ్ కమ్ విత్ దిస్ స్కీమ్ అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అలా పిల్లలు అనేసరికి బ్రేక్ఫాస్ట్ కేవలం మిడ్ డే మీల్స్ వరకు మాత్రమే ఎందుకు ఆగుతున్నాము, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడితే చిల్డ్రన్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ కన్జ్యూమ్ చేసిన తర్వాతే స్కూల్స్కి వెళ్తారు. సో స్కూల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలరు. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళ గ్రోత్ అనేది బాగుంటుంది అన్న ఉద్దేశం అన్నమాట. అంటే స్టేట్ కూడా మరింత డెవలప్ అవుతుంది, లాంగ్ టర్మ్లో వీటి బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి అని చెప్తున్నారన్నమాట. క్లియర్. సో ఈ విధంగా ఇతను తన బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని లాంచ్ చేశానని చెప్తున్నారు. అండ్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట, ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నట్టు ఒక ఫ్రీబీ ఏమీ కాదు, ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశంలో. ఎందుకు ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఏ స్కీమ్స్ తీసుకొచ్చినా ఇటువంటి ఫ్రీబీస్ అనేవి ఇవ్వకండి అని చెప్తున్నారనమాట. అయితే ఫ్రీబీ అనేది ఒక బెనిఫిట్ ఉంటుందో లేదో తెలీదు, బట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ వలన అయితే మాత్రం మా చిల్డ్రన్ యొక్క స్టమక్ అనేది ఫిల్ అవుతుంది, వాళ్ళు చదువుకోగలుగుతున్నారు, స్కూల్స్కి మరింత కాన్సన్ట్రేటెడ్గా ముందే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారనమాట. అంటే లాంగ్ టైంలో ఖచ్చితంగా ఇది బెనిఫిట్ చేస్తుంది అన్న ఉద్దేశం మాకుంది, అందుకే మేము దీన్ని తీసుకొచ్చాము అని చెప్తున్నారు. రైట్. సో ద లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఆలోచించి ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. బ్యూటిఫుల్ స్కీమ్ ఇది, దీని గురించి మీరు జాగ్రత్తగా చూసుకోండమ్మా. అయితే ఈ స్కీమ్ వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఎక్కువ కూడా ఎక్స్పెన్సెస్ అవ్వడం లేదు అని చెప్తున్నారనమాట. మినిమం ఎక్స్పెన్సెస్తోని ఈ మిడ్ డే మీల్ స్కీమ్ లాగే ఇది కూడా మాకు సరిపోతుంది అని చెప్తున్నారనమాట. అంటే దే ఆర్ స్పెండింగ్ సమ్వేర్ అరౌండ్ 200 crores దగ్గర అని మాత్రమే చెప్తున్నారు. అంటే అంత చిన్న అమౌంట్తో ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి మేము తీసుకొని రాగలుగుతున్నాము అని చెప్తున్నారు. క్లియర్. సో ఎప్పుడు కూడా మనం ఏంటి బెనిఫిట్స్ గురించే కదా మాట్లాడుతున్నాం. ఒక స్కీమ్ తీసుకొచ్చారు అంటే అది ఏ విధంగా బెనిఫిట్ అవుతుందో చూసుకోవాలి. క్లియర్. సో ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ వలన చిల్డ్రన్ మరింత అటెండెన్స్ అనేది పెరుగుతుంది, చిల్డ్రన్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, వాళ్ళు ఖచ్చితంగా స్కూల్కి డైలీ కూడా వస్తారు. అండ్ వాళ్ళ తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ మీల్ టైం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, అండ్ చిల్డ్రన్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ న్యూట్రిషియస్ లెవెల్స్ నెక్స్ట్ టైం చెక్ చేస్తే తెలుస్తుంది. అంటే మెయిన్ ఖచ్చితంగా వాళ్ళ న్యూట్రిషనల్ ఇంప్రూవ్మెంట్ కూడా తెలుస్తుంది అనమాట. అవునా. అండ్ ఆ తర్వాత వీళ్ళ ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంది, చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషనల్ అవుట్కమ్ అనేది పెరుగుతుంది, చైల్డ్ యాక్టివ్గా ఉండడం జరుగుతుంది అనమాట. అట్రాక్టివ్ అండ్ యాక్టివ్గా మెయింటైన్ చేయగలుగుతారు. సో లాంగ్ టైంలో వాళ్ళ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. క్లియర్. సో ఇవన్నీ కూడా మనం లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చూస్తాం కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అని చూస్తాము. ఫ్లాగ్షిప్ స్కీమ్ అంటే ఏంటి? ఫ్లాగ్షిప్ అంటే వెరీ ఇంపార్టెంట్. క్లియర్. వెరీ ఇంపార్టెంట్ స్కీమ్స్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అని అంటాం. సో అయితే తమిళనాడులో ఇప్పుడు ఇది ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ లాంటిది అనమాట. పొద్దున్నే చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ఉండమ్మా. ది ఆర్టికల్ ఈజ్ ఎయిమ్ ఈజ్ conciliation
విత్ ఆల్ ఆర్మ్డ్ గ్రూప్స్ అని అంటున్నారు. ఎక్కడ? నార్త్ ఈస్ట్. అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అమ్మా? దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ GS3. GS3లో ఇంటర్నల్ సెక్యూరిటీ అనే టాపిక్ ఉంటుందమ్మా. ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీలో మనకి చాలా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది టాపిక్స్ ఏంటి అంటే దట్ ఈస్ వీ హ్యావ్ టు చెక్ అబౌట్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ. క్లియర్? నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అని అంటాం. ఇన్సర్జెన్సీ అంటే ఏంటి? గవర్నమెంట్కి ఆపోజిట్గా ఎవరైనా కూడా ఆర్మ్స్ పట్టుకుంటే దాన్ని ఇన్సర్జెన్సీ అని అంటాం. అంటే గవర్నమెంట్ని పడగొట్టాలి అన్న నమ్మకంతో ఉన్న వాళ్ళు ఇన్సర్జెన్సీ అని చూస్తామన్నమాట. అయితే ఈ ఇన్సర్జెన్సీ ప్రాబ్లం అనేది నార్త్ ఈస్ట్లోనే ఎక్కువ చూస్తామన్నమాట. ఎందుకు నార్త్ ఈస్ట్లోనే ఎక్కువ చూస్తాము అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అది మనం చూస్తాం. ఒక్కొక్కటి రీజన్స్ వై నార్త్ ఈస్ట్ ఈజ్ ది పొజిషన్ ఫర్ ఇన్సర్జెన్సీ అనేది చూస్తామన్నమాట. మెయిన్ రీజన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. క్లియర్? సో అయితే నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ ఆర్ ఆర్మ్డ్ రిబిలియన్ అనేది ఎందుకు జరుగుతుంది? కొంతమంది మిలిటెంట్ గ్రూప్స్ ఎందుకు వస్తున్నారు అంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ మల్టీ ఎథ్నిక్ రీజియన్. మల్టీ ఎథ్నిక్ రీజియన్. ఇండియాలో ఎన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయంట? అకార్డింగ్ టు ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 635 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. క్లియర్? 635 ట్రైబల్ గ్రూప్స్ ఇండియాలో ఉంటే అందులో దాదాపుగా 213 అంటే 1/3 ట్రైబల్ గ్రూప్స్ అనేవి కేవలం ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనే ఉన్నాయి. దే కంప్రైజ్ సమ్వేర్ అరౌండ్ 4 crore పాపులేషన్. క్లియర్? సో అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది నార్త్ ఈస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో అని. అవునా? 1/3 ట్రైబల్ గ్రూప్స్ అనేవి కేవలం నార్త్ ఈస్ట్లో ఉంది. అంటే అంత గొప్ప మల్టీ ఎథ్నిక్ సొసైటీ అన్నమాట. సో అయితే ఇక్కడ రిలేషన్స్ అనేవి సాల్వ్ అవ్వకపోవడంతో, ఇష్యూస్ అనేవి ఉండడంతో ఇక్కడ ఇన్సర్జెన్సీ అనేది వస్తుంది. అవునా? ఫస్ట్ వన్ మల్టీ ఎథ్నిక్ రీజియన్ కాబట్టి వస్తుంది. అండ్ ఆ తర్వాత మెయిన్ అండర్ డెవలప్డ్ రీజియన్ అని చూస్తాము. అండర్ డెవలప్డ్ రీజియన్. క్లియర్? అండర్ డెవలప్డ్ రీజియన్ అని చూస్తాం. అండ్ ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చూస్తాము. ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. క్లియర్? ఎకనామిక్ డెవలప్మెంట్ లేదు. అండ్ ఆ రీజియన్ అంతా కూడా అండర్ డెవలప్డ్లో ఉండిపోయింది. అండ్ ట్రైబల్ పీపుల్ కాబట్టి దే హ్యావ్ ద సెన్స్ ఆఫ్ ఏలియనేషన్. ఏలియనేషన్ అంటే ఏంటి? వదిలేయడం. అంటే మెయిన్ల్యాండ్ ఇండియా వాళ్ళు మమ్మల్ని వదిలేశారు అన్న ఐడియా అనేది వాళ్ళని చంపేస్తుంది అనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత ద ప్రాబ్లమ్స్ దట్ దే ఆర్ థింకింగ్ యాజ్ డిప్రైవేషన్. క్లియర్? డిప్రైవేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. సో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ రైట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. దాన్నే డిప్రైవేషన్ అని అంటామన్నమాట. అర్థమవుతుంది కదమ్మా? మల్టీ ఎథ్నిక్ రీజియన్ ఉండడం వలన, అండర్ డెవలప్డ్ రీజియన్ అవ్వడం వలన, ఎకనామిక్ డెవలప్మెంట్ లేకపోవడం వలన, సెన్స్ ఆఫ్ ఏలియనేషన్ వలన, అండ్ ఆ తర్వాత మెయిన్లీ బికాజ్ ఆఫ్ ఫ్యూ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వీ కెన్ సీ ది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్. క్లియర్? ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రైబల్ పీపుల్ వాళ్ళు మారుతున్నారు. క్లియర్? అండ్ ఆ తర్వాత మెయిన్లీ ది ఎక్స్టర్నల్ సపోర్ట్. క్లియర్? ది ఎక్స్టర్నల్ సపోర్ట్ అంటే కొన్ని నేషన్స్ లైక్ మనకి పాకిస్తాన్ కానీ ఆర్ మ్యాన్మార్ కానీ చాలా వరకు ఈ ఇన్సర్జెన్సీస్కి సపోర్ట్ చేస్తుంది. క్లియర్? ఈ ఇన్సర్జెన్సీస్కి సపోర్ట్ చేయడం వలన మనకి మెయిన్ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత జనరల్గా మనం ఏం చూస్తాం? అండ్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు ఎక్స్ట్రా ఎక్కువ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ష్ డ్రకోనియన్ మెషర్స్ లైక్ దెర్ ఈజ్ ఆఫ్స్పా అని చూస్తాం. అవునా? ఆఫ్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ప్రకారం నార్త్ ఈస్ట్లో ఉన్న ఆ స్పెషల్ పవర్ ఏజెన్సీకి ఎవరినైనా చూసి నమ్మకం లేకపోతే, అనుమానం వస్తే సింగిల్ వార్నింగ్ ఇచ్చి షూట్ చేసే కెపాసిటీ అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ క్లియర్గా ఏం చూస్తాం? మన వాళ్ళ మీదే నమ్మకం లేదు. అవునా? సో లాంగ్ టర్మ్లో ఇవన్నీ కూడా ఇబ్బంది చూపిస్తుంది. అవును కదా? సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్
నార్త్ ఈస్ట్ అంతా కూడా దే ఆర్ బ్యాట్లింగ్ ఫర్ ఇండివిజువాలిటీ. అయితే ఎటువంటి ఇండివిజువాలిటీ అంటే అది మొత్తం కంట్రీ మొత్తం కూడా ముక్కలుగా చేసేస్తుంది అనమాట. అంత ఇండివిజువాలిటీ అనేది వాళ్ళు అడుగుతున్నారు. అంటే కొన్నిసార్లు సపరేట్ కంట్రీయే అడుగుతున్నారు, కొన్నిసార్లు సపరేట్ స్టేట్ కావాలి. అండ్ దాంట్లో కూడా వీళ్ళకి ఏం కావాలంటే కాన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ చాలా వరకు వాళ్ళు అడిగినవి బెనిఫిట్ ప్రొవైడ్స్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్. క్లియర్. సో ఇంపార్టెంట్ స్టేట్స్ యొక్క నార్త్ ఈస్ట్లో ఉన్న గ్రూప్స్ గురించి చూద్దాం. ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. రీజన్స్ అవి చూసాం కాబట్టి ఇప్పుడు గ్రూప్స్లో ఫస్ట్ ఇఫ్ యూ టేక్ నాగాల్యాండ్ అనేది చాలా ఫేమస్. అండ్ ఇక్కడ కూడా నాగాల్యాండ్ గురించే మాట్లాడుతున్నారు. మెయిన్ ఏంటి ఇక్కడ మా గోల్, ఇక్కడ చూడండి ఆర్టికల్లో గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే అమిత్ షా గారు, మా గోల్ అంతా కూడా వీళ్ళందరినీ యునైట్ చేసి ఇండియాలో కలపడమే, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంటే మా గోల్, ఓవరాల్ గ్రోత్ ఆఫ్ దిస్ అనమాట. క్లియర్. ప్రైవేట్ సెక్టర్ కంట్రిబ్యూషన్ రావాలి అండ్ అందరూ కూడా ముందుకు వెళ్తూ ఉండాలి, ట్రైబల్ పీపుల్కి బెనిఫిట్ రావాలి అన్న ఉద్దేశంతోనే మేము ఉన్నాము అని గవర్నమెంట్ చెప్తుంది అన్నమాట. క్లియర్. సో అర్థమైంది కదమ్మా. సో అందుకని ఈ గ్రూప్స్తో మీటింగ్స్ అనేవి పెట్టుకుంటున్నారు. అయితే మెయిన్ నాగాల్యాండ్ సపరేట్ నాగాలిం కంట్రీయే కావాలి అని అన్నది. అండ్ ఆ తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ ఇక్కడ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్. ఆ ఎన్ఎస్సిఎన్ కాస్త ఐసాక్ ముయువా ఫ్యాక్షన్ కింద. అండ్ ఆ తర్వాత ఎన్ఎస్సిఎన్ కప్లాంగ్. క్లియర్. కప్లాంగ్ ఇట్లా 2 పెద్ద ఆర్గనైజేషన్స్గా మారిన తర్వాత చాలా చిన్న ఆర్గనైజేషన్స్ అనేవి వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ 2 గ్రూప్స్ కూడా చాలా ఫేమస్గా ఉన్నాయన్నమాట. క్లియర్. అంటే నాగాల్యాండ్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఇన్ షార్ట్లో ఇవి. క్లియర్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఇంటర్నల్ సెక్యూరిటీ క్లాస్ కాదు కదమ్మా. సో ఇంపార్టెంట్వి మనం ఇక్కడ చూస్తాం చూడమ్మా. అయితే మిజోరాంలో ఏ గ్రూప్ ఉంది? మిజోరాంలో దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ మీజో నేషనల్ ఫ్రంట్. క్లియర్. మీజో నేషనల్ ఫ్రంట్ అనేది మిజోరాంలో ఉన్నది. క్లియర్. అండ్ ఆ తర్వాత ఇఫ్ యూ టేక్ అస్సాంలో చూసుకుంటే అస్సాంలో కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ ఉల్ఫా అనేది ఉంది. ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. క్లియర్. ఉల్ఫా అని అంటాము. అండ్ ఆ తర్వాత నేషనల్ డెమోక్రటిక్ బోడోల్యాండ్ అని అంటాం. నేషనల్ డెమోక్రటిక్ బోడోల్యాండ్. అండ్ ఆ తర్వాత యునైటెడ్ పీపుల్స్ డెమోక్రటిక్ సోలిడారిటీ యూపీడిఎస్ అనేది వస్తుంది. యునైటెడ్ పీపుల్స్ డెమోక్రటిక్ సోలిడారిటీ అని వస్తుంది. అండ్ ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ మణిపూర్. క్లియర్. అయితే మణిపూర్లో మనకి యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ యుఎన్ఎల్ఎఫ్ ఉంది. క్లియర్. అండ్ ఆ తర్వాత మేఘాలయ రీజియన్స్లో ఏముంది? దట్ ఈజ్ గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ అండ్ హిన్యూట్రిఫ్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్. హిన్యూట్రిఫ్ అనేది నేమ్ ఆఫ్ ది ట్రైబ్ గ్రూప్ అనమాట. హిన్యూట్రిఫ్. క్లియర్. హిన్యూట్రిఫ్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత దట్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. క్లియర్. అరుణాచల్. సో ఇన్ అరుణాచల్ ప్రదేశ్ వాట్ we see the East India Liberation Front. ఇట్లాగా కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి నార్త్ ఈస్ట్లో ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ అనేది ప్లాన్ చేస్తున్నారు. చాలాసార్లు మన మిలిటరీ వాళ్ళ మీద కూడా అటాక్ అనేది చేయడం జరుగుతుంది. అవునా? సో అయితే ఈ వైలెన్స్ అనేది అలా కంటిన్యూ అయితే చాలా కష్టం. అందుకని చాలా వరకు కూడా మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఆర్మ్డ్ గ్రూప్స్ని పిలుస్తారనమాట టాక్స్కి. క్లియర్. ఆ టాక్స్ ఒకవేళ సక్సెస్ఫుల్ అయ్యాయి అంటే పీస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అన్న ఉద్దేశం అనమాట. ఎప్పుడైతే పీస్ ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ మీద వెళ్తుంది. కాబట్టి అది లాంగ్ టర్మ్లో మనకి బెనిఫిట్ తీసుకొస్తుంది అనమాట. క్లియర్. సో అర్థమైంది కదమ్మా. ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్, యూ హ్యావ్ టు రిమెంబర్. నాగాల్యాండ్లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ ఐఎం ఐసాక్ ముయివా
అండ్ కే కప్లాంగ్. మిజోరాం మిజో నేషనల్ ఫ్రంట్ అని చూస్తాము. అస్సాం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫా అని చూస్తాము. అండ్ ఆ తర్వాత మణిపూర్లో యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ యుఎన్ఎల్ఎఫ్ అని చూస్తాము. క్లియర్. అండ్ మేఘాలయలో గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ అండ్ హిన్యూట్రెఫ్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ అని చూస్తాం. సో ఈ విధంగా నార్త్ ఈస్ట్ నుంచి మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. క్లియర్. సో అందుకని లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అంటే ఈ ఇన్సర్జెన్సీ గ్రూప్స్తో వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది తప్ప మనము వీళ్ళని ఇన్వాల్వ్ చేయకన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కన్సిస్టెంట్గా రన్ అవుతూనే ఉంటుంది తప్ప వీళ్ళకి బెనిఫిట్ అనేది రాదు. క్లియర్. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ హ్యావ్ కమ్ ఇన్ ఆర్టికల్. క్లియర్. సో ఆర్టికల్ చాలా వేగ్గా ఉంది, బట్ హ్యావ్ యాడెడ్ రీజన్స్ ఏమున్నాయి, ఎందుకు నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ ఉంది అండ్ ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి అని. క్లియర్. సో గవర్నమెంట్ వేరియస్ మెషర్స్ తీసుకుంటుంది, ఆ వేరియస్ మెషర్స్ అనేవి కింద రాస్తాం. అయితే ఒకసారి చూడమ్మా, మీరు రికమెండేషన్స్ ఏమిస్తారు, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ తగ్గడానికి రికమెండేషన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో కింద ఒక 2-3 పాయింట్స్ అనేవి పెట్టండమ్మా. అది మీకు పార్టిసిపేషన్ రేట్ హెల్ప్ చేస్తుంది అనమాట. క్లియర్. సో వీడియో ఒకసారి పాజ్ చేసి రికమెండేషన్స్ అనేవి రాయండి. యూపీఎస్సీ ఎనీ సబ్జెక్ట్ కూడా మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కేవలం 5,000 రూపీస్కి మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది పాలిటీ నేను డీల్ చేస్తానమ్మా. పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ సురేష్ సార్ డీల్ చేస్తారు. ఎకానమీ అయినా, హిస్టరీ అయినా, ఎథిక్స్ సురేష్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఎస్ఐ ఏ పార్ట్ అయినా కూడా మీరు తీసుకోగలరు. క్లియర్. సో మన క్లాసెస్ మనం ఎంత ఫేమస్గా పాలిటీ, ఎకానమీ ఉంటుందో మీకు తెలుసు. మీరు వెంటనే వీటినైనా కూడా జాయిన్ అవ్వగలరు. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం అనుకున్నారు అంటే ఈ యూపీఎస్సీ ఎనీ సబ్జెక్ట్ అనేది మీరు జాయిన్ అవ్వగలరు. చూడండి, 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయగలరమ్మా. మీకు క్లాసెస్ అనేవి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉంటాయన్నమాట. అయితే ఫీజు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే, ఇంకా లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండమ్మా. చూడమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, వై కెనాట్ ఎకనామిక్ క్రైటీరియా బీ యూజ్డ్ ఫర్ కోటా, సుప్రీంకోర్టు అడుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో వస్తుందన్నమాట. ఆల్ దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు అబౌట్ రిజర్వేషన్స్. అయితే ఇప్పుడు ఒక్కటి గుర్తుంచుకున్నామా, ఇది రెగ్యులర్ బేసిస్ మీద ఆర్టికల్ అనేది వస్తుంది. మనం కంటిన్యూస్గా డే బై డే ఆల్టర్నేటివ్లో కొని దాన్ని బట్టి అలా చూసుకుంటూ ఉందాం. ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, యాజ్ ఆఫ్ నౌ సుప్రీంకోర్టు దగ్గర ఒక కేసు ఉంది. ఆ కేసు ఏంటి అంటే దట్ ఈజ్ రిలేటెడ్ టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. క్లియర్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ యొక్క రిజర్వేషన్స్ గురించి. అయితే 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2019 క్లియర్. సో 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈడబ్ల్యూఎస్ క్రైటీరియా కేటగిరీ మీద ఎవరైతే ఓసీ సెక్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సరే, అయితే రిజర్వేషన్ ఇవ్వడం తప్ప అంటే ఇక్కడ ఇష్యూ అనేది రిజర్వేషన్ ఇవ్వడం అనేది తప్పు కాదు, ఏ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వడం అనేది చెక్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఎకనామిక్ క్రైటీరియా మీద రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దిస్ చెక్స్ ఈ 10% రిజర్వేషన్ అనేది అక్కడే కాదు, ఇట్ ఆల్సో ఆస్క్స్ అబౌట్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ఇందిరా సానే. క్లియర్. సో ఇందిరా సానే పోస్ట్ మండల్ కమిషన్, ఇందిరా సానే కేస్ అనేది జరిగింది. ఇందిరా సానే జడ్జ్మెంట్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పిందనమాట. ఏంటి, రిజర్వేషన్స్ అనేవి 50% దాటకూడదు అని. సరే, అయితే ఇప్పుడు 50% దాటట్లేదా? నో. ఎందుకు? యాజ్ ఆఫ్ నౌ రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఇస్తున్నారో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ రిజర్వేషన్ అనేది 15% ఇస్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్ అనేది 7.5% ఇస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్ అనేది 27% ఇస్తున్నారు. టోటల్గా నెంబర్ అనేది
49.5% మాత్రమే ఉంది. అంటే 50% దాటలేదు. రిజర్వేషన్ అనేది 50% దాటొద్దు అని ఇందిరా సాని జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి చూడమ్మా, అందరికీ కూడా ఈ డౌట్ ఉంటుంది, ఏంటి రిజర్వేషన్ అనేది బేసిక్ స్ట్రక్చర్లో పార్టా అంటే డోంట్ కన్ఫ్యూజ్. రిజర్వేషన్ అనేది బేసిక్ స్ట్రక్చర్లో యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈజ్ నాట్ ది పార్ట్. క్లియర్? బేసిక్ స్ట్రక్చర్లో రిజర్వేషన్ అనేది లేదు. క్లియర్? ఎందుకు? రిజర్వేషన్ అనేది ఇంతవరకు బేసిక్ స్ట్రక్చర్లో ఉంటుంది అని ఎక్కడా చెప్పలేదు. క్లియర్? బట్ 50% లిమిట్ దాటద్దు అని మాత్రమే చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ అనేది ఇస్తున్నాం, షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే హిస్టారికల్గా వీళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేవి జీవితంలో వీళ్ళు మళ్ళీ ఫేస్ చెయ్యొద్దు అన్న సదుద్దేశంతో మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నారనమాట. అయితే ఈ విధంగా రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి నెక్స్ట్ ఎవరికి ఇచ్చారు? ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఎకనామికల్ రీజన్స్ కాకుండా ఎడ్యుకేషనల్లీ అండ్ మెయిన్లీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాబట్టి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. చూసారా? సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బడుగు బలహీనత వర్గాలు సంవత్సరాల నుంచి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు అడుగుతుందన్నమాట, ఏంటని? ఎకనామిక్ క్రైటీరియా మీద ఇచ్చారు కదా అని. ఎస్, గవర్నమెంట్ ఫస్ట్ టైం ఎకనామిక్ క్రైటీరియా మీదే ఇవ్వడం జరిగింది. క్లియర్? ఎస్, ఇదంతా కూడా మీరు గుర్తుంచుకోవాలమ్మా. వీటిని చెక్ చేస్తూ వీటి హేతుబద్ధతని చెక్ చేస్తుందన్నమాట. అయితే ఎకనామిక్ క్రైటీరియా మీద ఇస్తే అది కాన్స్టిట్యూషనాలిటీయేనా కాదా అని చెక్ చేస్తుంది. ఎందుకు అలా చెక్ చేయాలి? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది వాచ్ డాగ్. అంటే ప్రతిదీ కాన్స్టిట్యూషన్ పరంగా లేదా వెళ్తుంది అని చెక్ చేసే కెపాసిటీ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అందుకే సుప్రీంకోర్టు చెక్ చేస్తుందన్నమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కేస్ యాజ్ ఆఫ్ నౌ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు డైలీ బేసిస్ మీద రెగ్యులర్ బేసిస్ మీద విచారణ చేపడతాను అని చెప్పిందనమాట. అయితే ఇప్పుడు ఒక్కసారి చూడండి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి ఎవరు వెళ్తారు? పిటిషన్ వేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎవరైతే పిటిషన్ వేస్తారో వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. వాళ్ళకి సంబంధించింది ఎవరి మీద అయితే కేసు వేయడం జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్గా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కానీ సొలిసిటర్ జనరల్స్ కానీ వస్తారు. క్లియర్? సో అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే పిటిషనర్స్ని ఇక్కడ సుప్రీంకోర్టు అడుగుతుంది. సార్ అదేంటి అంటే ఎస్, ఇక్కడ ఏమని చెప్తున్నారు? పిటిషన్ వేసినప్పుడు వీళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఓకే దిస్ థింగ్ ఇది ఇట్లా జరగద్దు అని. ఎస్, అయితే సుప్రీంకోర్టు డైరెక్ట్గా పిటిషనర్స్ని అడుగుతుంది, ఎందుకు ఎకనామిక్ క్రైటీరియా మీద రిజర్వేషన్ అనేది ఇవ్వద్దు అంటే పిటిషనర్స్ తరపున వాదించే లాయర్ ఇలా చెప్తున్నారనమాట, సార్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటి? సపోర్టివ్ యాక్షన్. అయితే సపోర్ట్ ఎవరికి చేయాలి? ఎవరైతే బడుగు బలహీనతగా సంవత్సరాల కొద్దీ ప్రాబ్లమ్స్ అనేవి సొసైటీలో ఫేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది మంచిది అని చెప్తున్నారనమాట. అది మాత్రమే హేతుబద్ధత కలిగి ఉంటుంది. ఇంకే యాక్షన్ అయినా ఎఫర్మేటివ్ యాక్షన్ అనిపించుకోదు. ఏంటని చెప్తున్నారు? ఒకవేళ మీరు ఎకనామిక్ క్రైటీరియా తీసుకొచ్చి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా క్యాష్ సపోర్టే చెయ్యొచ్చు కదా. ఏ విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఫార్మర్స్కి ఇండియాలో పూర్గా ఉన్నారు అని ప్రధాన్ మంత్రి కృషి సమ్మాన్ నిధి యోజన అనేది తీసుకొచ్చారు. అక్కడ సంవత్సరానికి 6,000 ఇస్తున్నారు. అదేవిధంగా ఎఫర్మేటివ్ యాక్షన్ కింద ఆర్ ఇంకేదైనా సపోర్ట్ బేసిస్తో మీరు
ఓసీలో ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరే చెయ్యొచ్చు కదా అని అడుగుతున్నారనమాట. అర్థమైందా అమ్మా? ఏమని చెప్తున్నారు? ఎకనామిక్ క్రైటీరియా మీద ఎందుకు ఇస్తారు? అలా ఇవ్వకండి. మీరు నిజంగా ఎకనామికల్లీ వాళ్ళు సెటిల్ అవ్వాలి అనుకుంటే ఆ క్యాష్ అమౌంట్ ఏదో వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా. ఇలా రిజర్వేషన్ ఇవ్వడం అనేది మంచిది కాదు. రిజర్వేషన్ అనేది లాంగ్ టర్మ్ గోల్తో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి బెనిఫిట్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చింది. సో ఇలా ఎలక్షన్స్కి ఓట్లకి అలవాటు పడి ఆశపడి వీళ్ళని తీసుకొని రాకండి అని ఇక్కడ పిటిషనర్ సుప్రీంకోర్టులో చెప్తున్నారనమాట. క్లియర్? సో దాన్ని సుప్రీంకోర్టు వింటుంది అండ్ నెక్స్ట్ ఇంకా డైలీ బేసిస్ మీద రెగ్యులర్ బేసిస్ మీద వింటుంది. కాబట్టి ఎప్పుడు కేసెస్ వస్తే ఇంపార్టెంట్ టర్మ్స్ ఏవైనా వస్తే ఐ విల్ బి టేకింగ్ అండ్ వీ షాల్ బి డిస్కసింగ్ దట్. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. పుటిన్ జీ హెయిల్ గ్రేట్ పవర్ టైస్ అట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టాక్స్. క్లియర్? బోత్ ఇక్కడ ఎవరున్నారు? వ్లాడిమిర్ పుటిన్ రష్యన్ ప్రెసిడెంట్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కూడా ఉన్నారు. క్లియర్? సో అయితే వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో వీళ్ళు ఉజ్బెకిస్తాన్ దగ్గర ఉన్నారన్నమాట. క్లియర్? అంటే ఇక్కడ ఈ ఆర్టికల్ క్లియర్గా మనం ఎందులో పెట్టగలం? దట్ ఈస్ ఫ్రమ్ జిఎస్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. జిఎస్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. అయితే ఒక్కసారి చూడమా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ఇప్పుడు ఉజ్బెకిస్తాన్లో ఒక ప్లేస్ దగ్గర ఉన్నారు. ఆ ప్లేసే సమర్ఖండ్. క్లియర్? సమర్ఖండ్. ఈ సమర్ఖండ్ ఏరియా యొక్క గొప్పదనం కూడా ఏంటి అంటే ఏన్షియంట్ సిల్క్ రూట్ అంటే ఒకప్పుడు చైనా నుంచి యూరోప్కి సిల్క్ అనేది ఈ రూట్ నుంచే ఎక్స్పోర్ట్ అయ్యేది. క్లియర్? చైనా నుంచి యూరోప్కి ఈ రూట్ నుంచే సిల్క్ అనేది ఎక్స్పోర్ట్ అయ్యేది. అలా ఎక్స్పోర్ట్ అయిన రూట్నే మనం ఏన్షియంట్ సిల్క్ రూట్ అని అంటాము. క్లియర్? ఏన్షియంట్ సిల్క్ రూట్లో చాలా వరకు స్టాప్స్ ఉంటాయి. ఆ ప్లేసెస్ అన్నీ కూడా బాగా చైనీస్ గవర్నమెంట్ అప్పుడు చైనీస్ కింగ్ డెవలప్ చేయడం జరిగిందనమాట. క్లియర్? ఎస్. అయితే ఈ సమర్ఖండ్ ప్లేస్లో ఒకసారి దాన్ని గుర్తు తెచ్చుకొని బోత్ లీడర్స్ ఆర్ సపోర్టింగ్ దేర్ గ్రేట్ పవర్స్. క్లియర్? సో వీళ్ళిద్దరు కూడా ఏంటి? గ్రేట్ పవర్ టైస్ అంటే ఏంటి? రష్యా వన్ ఆఫ్ ది గ్రేట్ పవర్స్. అవునా? రష్యా వన్ ఆఫ్ ది గ్రేట్ పవర్స్ అండ్ ఇక్కడ చైనా కూడా అప్కమింగ్ వన్ ఆఫ్ ది గ్రేట్ పవర్స్గా మారింది. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే ఫ్యూచర్లో వీళ్ళిద్దరికీ బాగుంటుంది అని ఇద్దరికీ తెలుసు. సో దర్ కామన్ ఎనిమీ ఎవరమ్మా? ఇద్దరికి కూడా కామన్ ఎనిమీ దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. క్లియర్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇద్దరికి కూడా కామన్ ఎనిమీ. సో యుఎస్ఏ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమెరికా ఈజ్ ట్రయింగ్ టు మేక్ ఏ యూనిలేటరల్ లీడర్షిప్ ఇన్ ది వరల్డ్. ఏ యూనిలేటరల్ అంటే ఏంటి? యూని అంటే సింగిల్. సో సింగిల్ లీడర్షిప్ అంటే ప్రపంచం మొత్తానికి కూడా అమెరికా మాత్రమే గ్రేట్ అని చెప్తే, అమెరికా ఒక్కటే మాత్రమే సూపర్ పవర్ అని చెప్తే దాన్ని యూనిలేటరల్ పవర్ అని అంటాం. అంటే ఒక్కసారి చూడండి, వరల్డ్ వార్ 2 1945 తర్వాత వరల్డ్ మొత్తం కూడా 2 బ్లాక్స్ కింద డివైడ్ అయ్యింది. ఒకటి వెస్టర్న్ బ్లాక్ లెడ్ బై యుఎస్ఏ అండ్ ఈస్టర్న్ బ్లాక్ లెడ్ బై యుఎస్ఎస్ఆర్. ఓకే, అంటే ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ ప్రెజెంట్ డే రష్యా అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏం చూసేవాళ్ళం? మొత్తం ప్రపంచమంతా కూడా ఎట్లా ఉండేది? దట్ ఈస్ బైపోలార్. క్లియర్? సో బైపోలార్లా ఉండేది అనమాట. బైపోలార్, 2 పోల్స్, ఒక పోల్ యుఎస్ఏ మరొక పోల్ యుఎస్ఎస్ఆర్. అయితే 1989 కల్లా యుఎస్ఎస్ఆర్ డౌన్ఫాల్ అయిపోయింది. 1990స్లో యుఎస్ఎస్ఆర్ డౌన్ఫాల్ అయిన తర్వాత యుఎస్ఏ రిమైన్డ్ యాజ్ యూనిపోలార్. క్లియర్? సో ఈ యూనిపోలార్ రిలేషన్స్ రావడం వలన యూనిపోల్ అంటే ప్రపంచమంతా కూడా ఒకటే పోల్ కింద అనమాట. ఇప్పుడు అదే యూనిపోలార్ అండ్ యూనిలేటరల్ రిలేషన్స్లోకి వెళ్ళాలి అని యుఎస్ఏ ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సింగిల్ పోల్, యూని అంటే సింగిల్, పోలార్ అంటే పోల్ అన్నమాట. క్లియర్? సో ప్రతి ఒక్కరు కూడా అమెరికా వైపే రావాలి, అమెరికా ఒక యూనిపోలార్ నేషన్ అవ్వాలి అని అనుకుంటుందన్నమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళేమనుకుంటున్నారు? కేవలం యూనిపోలార్ అయితే ప్రపంచమంతా అమెరికా చెప్పినట్టే వినాలి తప్ప అండ్ ఈస్టర్న్ నేషన్స్ లైక్ రష్యా, చైనా, ఇండియా వీళ్ళకి ఇండివిజువాలిటీ ఉండదు. వీళ్ళు కూడా గ్లోబల్ పవర్స్.
ఎస్. సో అమెరికాకి కౌంటర్ చేస్తూ తీసుకొచ్చిన ఆర్గనైజేషన్స్ ఈ గ్రూపింగ్సే మెయిన్ ఇవన్నమాట. సో అందుకే ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క యాక్షన్స్ని సపోర్ట్ చేసుకుంటున్నారు. సార్ వాళ్ళ యొక్క యాక్షన్స్ని సపోర్ట్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, రష్యా ఉక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసింది, అవునా? రష్యా స్టార్టెడ్ వార్ ఆన్ ఉక్రెయిన్, అవునా? ఉక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసింది. అయితే ఈ ఉక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసినందుకు వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా రష్యా మీద శాంక్షన్స్ వేశాయి. బట్ చైనా మాత్రం సపోర్టెడ్ రష్యాస్ మెయిన్ థింగ్స్. రష్యా మెయిన్ ఉద్దేశం ఏంటి? ఉక్రెయిన్ నాటోలో చేరితే నాటో యొక్క ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ అనేవి నా పక్కనే ఉంటాయి, నేను ఎలా యాక్సెప్ట్ చేయగలను, నా ఇండిపెండెన్స్ అనేది దెబ్బ పడుతుంది కదా అని రష్యా వార్ అనేది ఉక్రెయిన్ మీద స్టార్ట్ చేసింది. తనకున్న కాన్సెప్ట్స్ అనేవి తనకున్నాయి. ఎందుకు వార్ స్టార్ట్ చేశాను, ఎవరికి బెనిఫిట్ వస్తుంది, అదంతా కూడా తన క్యాలిక్యులేషన్స్ తనకున్నాయి, అవునా? ఎస్. అయితే ఇక్కడ చూడండి, నౌ రష్యా ఏమని చెప్తుంది, మీరు శాంక్షన్స్ వేస్తే నేను సింగిల్గా ఐసోలేట్ అయిపోతాను అని అనుకున్నారు అని రష్యా చెప్తుందనమాట. బట్ నాకు మెయిన్ ఫ్రెండ్స్ లాంటి చైనా వాళ్ళు ఉన్నారు. క్లియర్? సో అంటే అమెరికా శాంక్షన్స్ వేస్తే ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, నన్నెవరూ కూడా ఒంటరిని చేశారు, నాకు నా ఫ్రెండ్స్ చైనా లాంటి కంట్రీస్ ఉన్నాయి అని రష్యన్ ప్రెసిడెంట్ ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకు? చైనా రష్యాకే సపోర్ట్ చేసింది. క్లియర్? ఉక్రెయినియన్ క్రైసిస్లో చైనా రష్యాకే సపోర్ట్ చేసింది. అండ్ ఇన్ రిటర్న్ రష్యా కూడా చైనాకి సపోర్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా? రీసెంట్గా మనం చూసాం, తైవాన్ దగ్గర అమెరికా మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ లేదంటే అమెరికన్ అఫీషియల్స్ నాన్సీ పెలోసి కానీ వీళ్ళు రావడం జరిగింది తైవాన్కి, అవునా? అంటే ఒక షార్ట్ స్నగ్ అనేది, అంటే ఇద్దరి మధ్య రిలేషన్స్ అనేవి కాస్త దెబ్బ పడేటట్టు అయ్యాయి అన్నమాట. క్లియర్? సో చైనా ఈవెన్ ఆస్క్డ్ తైవాన్ టు స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. ఒకవేళ నువ్వు ఆపకపోతే నిన్ను నేను ఆక్రమించుకుంటాను అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు? మెయిన్ చైనా ఆల్వేస్ వాంట్స్ ద వరల్డ్ నేషన్స్ టు యాక్సెప్ట్ ది వన్ చైనా పాలసీ. క్లియర్? వన్ చైనా అంటే మొత్తం ఒకటే చైనా మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క చైనా కూడా మెయిన్ల్యాండ్ చైనా, ఈరోజు మీ ఉంటున్న చైనా అనేది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. దాన్నే వన్ చైనా పాలసీ. తైవాన్ ఇవన్నీ కూడా చైనాలో భాగమే అని యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ వన్ చైనా పాలసీ. అయితే ఇండియా చాలా న్యూట్రల్గా ఈ టూ ఇష్యూస్లో ఉందన్నమాట. రష్యన్ ఉక్రెయినియన్ క్రైసిస్లో అయినా చైనాస్ తైవాన్ క్రైసిస్లో అయినా రెండిట్లో కూడా చాలా న్యూట్రల్గా ఉంది. బట్ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. సరే, ఇక్కడ ఇండియా లేకున్నా మనం ఎందుకు ఈ రిలేషన్స్ చూస్తున్నాము? ఒక్కసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా మెంబర్ కంట్రీగా ఉంది, అది ప్రాబ్లం కాదు. బట్ ఒక్కసారి చూడమా, మనం రష్యాని ఏ విధంగా తీసుకుంటాం? రష్యాని ఆల్ వెదర్ ఫ్రెండ్లా తీసుకుంటాం అనమాట. ఏ ఫ్రెండ్? ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే ఏంటి? అంటే ఏ టైం, ఏ సిచ్యువేషన్, ఏ క్రైసిస్ వచ్చినా ఇద్దరికిద్దరం సపోర్ట్ చేసుకుంటాము. అంటే రష్యాతో మనకి అంత క్లోజ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈవెన్ 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో కూడా ఇండియా బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తే ఇండియాకి రష్యా హెల్ప్ చేసిందనమాట. క్లియర్? సో అంటే ఇక్కడ ఎంత క్లియర్గా మన ఇద్దరి మధ్యన రిలేషన్స్ ఉన్నప్పుడు రష్యా చైనీస్ వైపు వెళ్తుందనమాట ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇండియా కూడా కొన్నిసార్లు ఇంటర్నేషనల్ లెవెల్లో రష్యాకి సపోర్ట్ చేయకన్నా సైలెంట్గా ఉంది. బట్ చైనా మాత్రం అవుట్ రైట్లీ రష్యాకే సపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే ఈ వీళ్ళిద్దరి మధ్యన క్లోజ్నెస్ అనేది ఇండియన్ రిలేషన్ మీద పడే ప్రభావం ఉంది. క్లియర్? ఇండియన్ రిలేషన్ మీద పడే ప్రభావం ఉందన్నమాట. సో అందుకనే జనరల్గా మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ చాలా ఇన్ జనరల్గా వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్, ఏ గ్రేట్ రిలేషన్స్ నీడ్స్ టు బి ఫాస్టర్డ్ అగైన్. అంటే ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి మరింత ముందుకెళ్ళాలి. అండ్ నౌ ఇట్ ఈస్ ద టైం. ఎందుకు? మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్తున్నాం కాబట్టి, అండ్ నెక్స్ట్ ఇయర్ ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ చేస్తుంది కాబట్టి ఇదే టైం మనం రష్యాతో ఇంటిగ్రేట్ అయ్యి రిలేషన్స్ అనేవి పెంచుకోవడానికి. ఎస్, అఫ్ కోర్స్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అయినా కూడా ఈ మధ్య
కాస్త రిలేషన్స్ అనేవి డౌన్ అయ్యాయని చూస్తున్నాం. బట్ అట్లా కాకూడదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా బోత్ యుఎస్ అండ్ రష్యన్ చైనీస్ సపోర్ట్ ఉంటే మాత్రమే ముందుకు వెళ్ళగలది. ఎందుకు అంటే దూరంలో ఉన్న అమెరికా సపోర్ట్ చేసి పక్కనే ఉన్న రష్యా అండ్ ఆ తర్వాత చైనీస్ వాళ్ళతో తగువులు పెట్టుకోవడం అనేది మంచిది కాదు. క్లియర్. సో అందుకనే ఈవెన్ చైనాతో ఉన్న ఇష్యూస్ కూడా సాల్వ్ అవ్వాలి అంటే మీడియేటర్గా ఎవరైనా ఉండగలరు అంటే అది కేవలం రష్యా మాత్రమే ఉండగలది. రష్యాతో మనకి క్లోజ్ రిలేషన్స్ అనేవి హిస్టారికల్గా నుండి ఉన్నాయి కాబట్టి మనం రష్యాని నమ్మచ్చు. రష్యా కుడ్ బి ఏ గుడ్ ఫ్రెండ్ మనకి. క్లియర్. ఎస్. సో చూసారు కదమ్మా ఆర్టికల్ అంతా. ఇద్దరు కూడా వాళ్ళ గ్రేట్ పవర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది ఇండియా అండ్ ద వరల్డ్ హ్యాస్ టు లుక్ ఎట్ ఇట్. మొత్తం ప్రపంచం అంతా కూడా చూస్తుందన్నమాట. ఎందుకు క్లియర్గా అవుట్ రైట్గా చెప్తున్నారు అమెరికాకి, నువ్వు పెట్టే శాంక్షన్స్కి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోనే రీసెంట్గా యాడ్ అయిన కంట్రీ దట్ ఈజ్ ఇరాన్. అవునా? ఇరాన్ రీసెంట్గా యాడ్ అయింది. అయితే ఇరాన్ క్లియర్గా చెప్తుందన్నమాట ఏమని, అమెరికా ఈ రోజుకి కూడా అనుకుంటుంది తను శాంక్షన్స్ పెడితే ప్రపంచమంతా వదిలేస్తుంది, ఆ దేశం అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని అమెరికా అనుకుంటుంది తప్ప అది ఏది కూడా నిజం కాదు అని అమెరికాకి అర్థం కావడం లేదు అని ఎవరు చెప్తున్నారు? ఇరాన్ చెప్తుందన్నమాట. క్లియర్. సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా వీటన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ రిలేషన్స్ అనేవి రష్యాతో మళ్ళీ బిల్డప్ చేసుకొని ఇరాన్తో సహా మాట్లాడి రిలేషన్స్ అనేవి ముందుకు వెళ్ళాలి అని మనం చూస్తామన్నమాట. క్లియర్. ఎస్. నెక్స్ట్ చూడమ్మా, ఇది మెయిన్స్ క్వశ్చన్. న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ నీడ్స్ టు బి సాల్వ్డ్ ఇన్ పేస్ విత్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్స్ ఫ్రమ్ స్కూల్స్. అంటే స్కూల్ అప్పటి నుంచే స్కూల్ ఎడ్యుకేషన్ బేసిస్ మీద మాత్రమే కాదు, స్టూడెంట్స్ యొక్క న్యూట్రిషనల్ నీడ్స్ని కూడా తీర్చాలి అని ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు మనం ఆర్టికల్ చూసాం కదా, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కానీ ఇదంతాను వాటిని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. సో మీరు దాని మీద ఆర్టికల్ చదివారు కాబట్టి ఆన్సర్ అనేది నీట్గా 150 వర్డ్స్ 10 మార్క్స్లో రాయండమ్మా. క్లియర్. చూడమ్మా, మన ఎంసీక్యూ దట్ ఈస్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రిజర్వేషన్ ఈజ్ part of basic structure of Indian constitution and state should definitely give affirmative actions. Clear. So అయితే ఆప్షన్స్ అనేవి ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్, నన్. సో క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చూశారు. దీన్ని మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఆర్టికల్లో చేసాం కాబట్టి ఒక్కసారి వీడియో పాజ్ చేసి వెంటనే కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ టైప్ చేసి పెట్టండి అమ్మా. క్లియర్. ఇక్కడ చూడమ్మా, కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కలిపి కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా కరెంట్ అఫైర్స్ 10,000, ఆన్సర్ రైటింగ్ 10,000. సో రెండు కలిపి మాత్రం ఇప్పుడు సింగిల్ పేమెంట్ చేస్తే కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఈ ఆఫర్ మీకు మళ్ళీ రాదు. ఇదే బెస్ట్ టైం టు జాయిన్. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. అండ్ అదేవిధంగా లేదు ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కేవలం 15,000కే ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే జనరల్గా అయితే ఆన్సర్ రైటింగ్ 10,000, టెస్ట్ సిరీస్ మాత్రం 15,000. 25,000 వర్త్ ప్రోడక్ట్ అనేది కేవలం 15,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. ఒక్కసారి చూడండి, ఆఫర్ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే లాస్ట్. 30th సెప్టెంబర్.